హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 8th క్లాస్కి సంబంధించి మ్యాథ్స్ కంటిన్యూషన్ చూద్దాము. థర్డ్ లెసన్ ఆల్రెడీ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ అప్లోడ్ చేస్తున్నాం, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడైతే మనం థర్డ్ లెసన్ చూద్దాము. చతుర్భుజాలను అవగాహన చేసుకోవడము, అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్. ఓకే, స్టార్టింగ్ చూసినట్టయితే మనము కాగితం అనేది సమతలమునకు ఒక నమూనా అని చెప్పారు. సమతలము అంటే ప్లెయిన్ సర్ఫేస్. ఈ విధంగా మనం సమతలంగా ఉంటుందండి పేపర్ అనేది. ఓకే, కాగితం అనేది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అని చెప్పారు. నెక్స్ట్ సమతల వక్రరేఖ, దీన్నే మనం ప్లేన్ కర్వ్ అంటామండి. సమతల వక్రరేఖ, ప్లేన్ కర్వ్. ఏ రేఖ అయినా సరే తిరిగి అదే రేఖపై గీయకుండా ఒక బిందువు వద్ద ఖండించబడే విధంగా గీయబడే పటాన్ని మనం ఏమంటాం? సమతల వక్రరేఖ అంటాం. ఇటు కింద మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ పటాలు ఇచ్చారు ప్లస్ దాని రకం ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకు ఇదైతే సరళ సంవృత వక్రంగా చెప్పచ్చు. ఇక్కడ మనకు ఆర్మ్ అయితే ఉంది కదా, ఇది సరళం కానీ సంవృత వక్రం. నెక్స్ట్ కింద చూడండి, సంవృతం కానీ సరళ వక్రం, ఏది సర్కిల్ అనేది. నెక్స్ట్ ఈ విధంగా ఇది చూసినట్టయితే సరళ వక్రం అనేది కాదు, ఇక్కడ ఎక్కడ మనకు వక్రం అనేది లేదు. నెక్స్ట్ బహుభుజులు చూద్దాము. బహుభుజులు పాలిగాన్స్ టెట్కి సంబంధించి 2024లో కూడా రావడం జరిగింది, ఈ 8th బుక్లో నుంచి. చూద్దాము. రేఖాఖండాలచే ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం బహుభుజి అని అంటామండి. ఇవైతే బహుభుజులైన వక్రాలుగా చెప్తాం. బహుభుజులు కాని వక్రాలు ఇవన్నీ. ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి, ఈ విధంగా ఇవన్నీ క్లోజ్డ్గానే ఉన్నాయి చూడండి. ఇవన్నీ రేఖాఖండాలు అని చెప్పచ్చు. ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం, ఇదొక రేఖాఖండం. ఈ విధంగా రేఖాఖండాలతో ఏర్పడినటువంటి దాన్ని మనం ఏమంటామంటే సరళ సంవృత పటాన్ని మనం ఇక్కడ బహుభుజి అని అంటాం. ఇక్కడ చూసినట్టయితే బహుభుజి కాని వక్రాలు ఇవి చూసినట్టయితే ఎలా ఉన్నాయి చూడండి, ఇవి బహుభుజులు కాదు, వక్రాలు. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇక్కడ మనం బహుభుజుల వర్గీకరణ అనేది చూద్దాము. అవి భుజాలను అవి ఎన్ని భుజాలను కలిగి ఉంది అన్నదాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చూసుకుంటూ ఉంటాము. ఒకవేళ 3 భుజాలు చూడండి, భుజాల సంఖ్య లేదా శీర్షాల సంఖ్య 3 భుజాలు కనుక ఉన్నాయంటే దాన్ని త్రిభుజం అంటాం. 4 భుజాలు ఉంటే చతుర్భుజం అంటాం. 5 భుజాలు ఉంటే పంచభుజి అంటాం. 1 2 3 4 5. ఈ విధంగా 6 భుజాలు ఉంటే షడ్భుజి అంటాం. 1 2 3 4 5 6. 7 భుజాలు ఉంటే సప్తభుజి అంటాం. 1 2 3 4 5 6 7. ఇక్కడ 8 భుజాలు ఉంటే కనుక మనకి అష్టభుజి అని అంటాం. పేరులోనే ఉంటే మనకు అష్ట అంటే 8, నవ అంటే 9, దశ అంటే 10. సో ఈ విధంగా మనకు 10 వరకు చూసుకుంటామండి. దశభుజి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా 10 భుజాలు అనేటివి ఉంటాయి. భుజాలు లేదా శీర్షాల సంఖ్య ఇక్కడ మనకు దీని ద్వారా వర్గీకరించడం అనేది జరుగుతుంది. బహుభుజులు చూసినట్టయితే దేన్ని ఆధారంగా చేసుకుంటాము అంటే భుజాలు లేదా శీర్షాలు ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ వర్గీకరించడం అనేది జరిగింది. మనకు ఇంపార్టెంట్ చూసుకోవాలి పాలిగన్స్. నెక్స్ట్ కర్ణాలండి. కర్ణాలనే మనం ఏమంటామంటే డయాగ్నల్స్. ఒక బహుభుజిలో 2 ఆసన్న శీర్షాలు కానీ శీర్షాలను ఒక బహుభుజిలో 2 పక్కపక్కనే కాకుండా ఉండాలంట. 2 ఆసన్న శీర్షాలు కాని శీర్షాలను అంటే ఇది పక్కపక్కన కాకుండా ఉండాలి. ఇక్కడ చూడండి, దీనికి ఎదురుగా ఉంది కదా, పక్కనే లేదు కదా. ఇది కూడా దీనికి ఎదురుగా ఉంది, పక్కనే లేదు. సో ఈ విధంగా ఆసన్నం కాని శీర్షాలను కలిపే రేఖాఖండాన్ని మనం డయాగ్నల్స్ అంటాం, కర్ణము అని చెప్పి అంటాము. ఆసన్న అంటే ఏంటంటే పక్కపక్కన. ఇక్కడ పక్కపక్కన కాని ఇచ్చారు అంటే పక్కపక్కన ఉండకూడదు. ఈ శీర్షం చూడండి, ఎదురుగా ఉన్న శీర్షాలని కలిపాం మనం, పక్కపక్కనే కాదు. దీనికి ఈ శీర్షానికి ఎదురుగా ఏముంది, ఈ శీర్షం ఉంది. సో ఇవి మనకు కర్ణాలు అనేటివి అవుతాయి. ఇక్కడ ఇదే విధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, దీనికి ఎదురుగా మనకి ఇక్కడ ఉంది. ఈ రెండింటిని ఒక కర్ణం అని చెప్పచ్చు, ఆ లైన్ అనేది. నెక్స్ట్ ఈ రేఖాఖండాన్ని ఒక కర్ణంగా చెప్పచ్చు. నెక్స్ట్ ఈ రేఖాఖండము ఒక కర్ణమే. నెక్స్ట్ ఈ రేఖాఖండము ఒక కర్ణమే. ఈ విధంగా మనకు ఇలాగా మనకు ప్రతి బిందువు నుంచి చూడండి 2 గీసుకుంటూ వెళ్తామండి. ఇది మనకు కర్ణాలు అని చెప్తాం, లోపల గీసినటివి. ఇక్కడ చూడండి బయట పక్క, ఇది ఇలాంటి వాటికి ఎలా తీస్తాము అంటే ఇక్కడ మనకు ఈ K నుంచి M వరకు ఉండేది ఇదంతా కర్ణం అవుతుంది. ఇదేం పక్కపక్కన లేదు కదా, పక్కపక్కన లేదు, ఎదురుగా ఉన్నాయి. దీనికి ఎదురుగా ఏముంది, ఇక్కడ ఉంది. సో LN అనేది ఒక కర్ణంగా మనం చూసుకోవచ్చు. దీని పక్కన ఏముంది, ఇది ఉందండి. సో పక్కన ఇది కాదు కలపాల్సింది, మనం ఎదురుగా ఉండేది కదా కలుపుకోవాలి. సో ఎదురుగా ఉండేటివి కలుపుకున్నాం. ఆసన్న భుజాలు కానివి అని ఇచ్చారు. ఈ విధంగా మీకు ఇక్కడ
డెఫినేషన్ ఇచ్చేసి డాష్ అని చెప్పి అడుగుతారు. కర్ణమా, బహుభుజ్యా, సంథింగ్ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. నెక్స్ట్ అంతర ప్రదేశము, బాహ్య ప్రదేశం చూద్దాం. ఈ లోన పక్క ఉండేదంతా మనకి ఏమవుతుందంటే ఈ లోన పక్క ఉండేదంతా అంతర ప్రదేశం అవుతుంది. దీనికి బయట పక్క ఉండేదంతా మనకు బాహ్య ప్రదేశం అనేది అవుతుంది. అంతర అంటే లోపల, బాహ్య అంటే బయట. ఇది మనకు చూసుకోవాలి, జస్ట్ పరిచయం చేశారంతే. ఇక్కడ అంతర ప్రదేశం చూసుకున్నట్టయితే ఒక సరిహద్దును కలిగి ఉంటుంది, కానీ బాహ్య ప్రదేశం అట్ట కాదండి, మనకు పొడిగించుకుంటూనే పోవచ్చు. ఇక్కడ అదే ఇచ్చారు. అంతర ప్రదేశం ఒక సరిహద్దును కలిగి ఉంటుంది, బాహ్య ప్రదేశం సరిహద్దును కలిగి ఉంటుందా అని అడిగారు. సో ఉండదండి. క్రింది వాటిలో సరైనది ఏది, సరికాంది ఏది అని అడుగుతారు. అంతర ప్రదేశం ఒక సరిహద్దును కలిగి ఉంటుంది, బాహ్య ప్రదేశం ఒక సరిహద్దును కలిగి ఉంటుంది అని ఇస్తారు. సో రాంగ్ ఆన్సర్ బి అనేది ఏ ఒకటే రైట్. ఈ విధంగా బిట్స్ చాలా టైప్లో అడుగుతారు. మీరు ఇక్కడ చూడండి, మన యాప్లో బిట్స్ కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేవి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ రెండు ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కుంభాకార బహుభుజులు, పుటాకార బహుభుజులు, వీటినే మనము కాన్వెక్స్ పాలిగాన్స్, కాన్కేవ్ పాలిగాన్స్. ఓకే, కుంభాకార చూద్దాం ఫస్ట్. కుంభాకార అంటే మనకు చూడండి కుంభం షేప్లో, అంటే మనకు తెలిసిందే కదా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు పుటాకార అంటే ఏ విధంగా ఉంటుంది, కొంచెము ఈ పక్కదంతా మనం పుటాకార అన్నట్టయితే ఈ విధంగా పైకి వచ్చిన దాన్ని, ఓకే, ఇదంతా ఏమవుతుంది మనకు కుంభాకార అర్థం, కుంభాకార అనే మీనింగ్లో చెప్పుకుంటాం. ఈ లోపల పక్క ఉంటే ఇట్లా మనకి, ఓకే, ఇదేమవుతుంది పుటాకార అవుతుంది. సో ఇక్కడంతా చూడండి పుటాకార షేప్లో వస్తుంది అనమాట. ఇవంతా లోని పక్కకు వచ్చి ఉంటాయి. ఇవన్నీ అలా కాదు, అంతా మనకి బయట పక్కకే ఉంటాయి. ఇవన్నీ మనకు కుంభాకార, ఈ పక్కన ఉండేటివన్నీ మనకు పుటాకార. అంటే దీని అర్థం ఏంటంటే కర్ణాలను బేస్ చేసుకుంటారండి. కర్ణాలు అనేటివి ఇక్కడ గీసినట్టయితే మనకి ఎదురుగా ఇట్లా గీస్తాం కదా, కర్ణాలన్నీ లోపలగానే ఉన్నాయి. ఇక్కడ చూడండి కర్ణం ఇలా గీయాలి, ఇలా గీయాలి, ఇక్కడ కూడా ఇలా గీయాలి కర్ణం, ఓకే, ఒకటి. సో ఈ విధంగా కుంభాకార బహుభుజులు కర్ణాలు ఏ భాగమైన బహుభుజు బాహ్య ప్రదేశంలో ఉన్నాయేమో గమనించండి, ఉండవండి. కుంభాకారాలు చూసుకున్నట్టయితే మనకు ఏ భాగమైన బహుభుజి బాహ్య ప్రదేశంలో ఉండవు, లేదా అంతర ప్రదేశంలో ఉన్న ఏ రెండు వేరువేరు బిందువులను కలిపినను వచ్చే రేఖాఖండం పూర్తిగా ఆ బహుభుజి యొక్క అంతరంలోనే ఉంటుందన్నమాట. ఏ రేఖాఖండాన్ని మనం ఇక్కడ కలుపుకున్నా కూడా ఎదురుగా ఉండేటివి దాని యొక్క కర్ణాలన్నీ లోపల పక్కే ఉంటాయి. కానీ ఈ పక్క అలా కాదు, పుటాకారకి. ఇక్కడ ఇచ్చారు చూడండి, పుటాకార బహుభుజులు ఈ విషయంలో నిజమవుతాయా అంటే నిజం కావండి. ఈ మనకు బయటికి వచ్చేస్తాయి కర్ణాలు అనేటివి. సో ఇవన్నీ మనకు పుటాకార అని చెప్పవచ్చు. ఇది ఒక పెద్ద డిఫరెన్స్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ క్రమేతర బహుభుజులు, దీన్నే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే రెగ్యులర్ పాలిగాన్స్, ఇర్రెగ్యులర్ పాలిగాన్స్ అని చెప్పి చూసుకుంటాం. చూసినట్టయితే క్రమేతర, ఇప్పుడు మనం కుంభాకార పుటాకార అయిపోయింది, ఇక్కడ మాత్రం క్రమేతర. ఒక బహుభుజిలో అన్ని భుజాలు సమానంగా, అన్ని కోణాలు సమానంగా ఉన్నాయనుకోండి, కోణాలు సమానంగానే ఉండాలి ప్లస్ భుజాలు సమానంగానే ఉండాలి. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే క్రమ బహుభుజి అంటాం, రెగ్యులర్ పాలిగాన్ అంటాం.
చతురస్రం చూడండి ఎగ్జాంపుల్కి, ఇక్కడ చూడండి 4 భుజాలు సమానమే, 4 కోణాలు 90 డిగ్రీసే. సో ఇది ఒక క్రమ బహుభుజి అని అవుతుంది. ఇక్కడ అంతే, 3 భుజాలు సమానమే, 3 కోణాలు సమానం అయినటువంటి త్రిభుజాన్ని మాత్రమే మనము క్రమ బహుభుజి అంటాం. సమద్విబాహు త్రిభుజం ఉంది, మళ్ళీ అది అవ్వదు. 2 భుజాలు మాత్రమే సమానంగా, అంటే ఒక భుజం ఉండదు. ఓకే, సో అది కాదు, ఓన్లీ మనకు 3 భుజాలు ఈక్వల్గా ఉండి 3 కోణాలు ఈక్వల్గా ఉన్న త్రిభుజాన్ని మనం క్రమ బహుభుజి అంటాం. స్క్వైర్ని కూడా మనం క్రమ బహుభుజి అని చెప్పి అంటాము. కానీ దీర్ఘచతురస్రం చూడండి, దీర్ఘచతురస్రం కోణాలు సమానంగా ఉంటాయి. ఓకే, ఇది వర్తిస్తుంది, కానీ భుజాలు సమానంగా ఉండవు. ఎదురెదురు భుజాలు మాత్రమే సమానంగా ఉంటాయి. 4 ఒకటే సమానంగా ఉండవు. కోణాలు ఉన్నప్పటికీ 4 భుజాలు సమానంగా ఉండవు. మనకు 2 వర్తించాలి, అప్పుడే దాన్ని క్రమ అంటాము. సో మనకు దీర్ఘ చతురస్రం కాదు, చతురస్రం అవుతుంది, మరియు త్రిభుజం కూడా అవుతుందండి. అది కూడా ఏంటి, సమబాహు త్రిభుజం అవుతుంది. సమబాహు త్రిభుజం అనేది క్రమ బహుభుజి అవుతుంది. క్రింది వాటిలో ఏ త్రిభుజం క్రమ బహుభుజి అవుతుందని అడుగుతారు. సమబాహు, సమద్విబాహు, విషమబాహు ఇలా అడుగుతారు, చూసుకోవాలి. సమబాహు త్రిభుజము, ఓకే, ఇది ఒక్కటే మనకు క్రమ బహుభుజి అవుతుంది. మిగతా అన్ని క్రమేతర ఇర్రెగ్యులర్ అవుతాయి. ఓకేనా, ఇది మనకు సంబంధించి ఇవి మనకు క్రమ బహుభుజులు, ఇవి కూడా చూసుకోవచ్చు. 1 2 3 4 5 5 భుజాలు సమానంగా ఉన్నాయి, కోణాలు సమానంగా ఉన్నాయంటే కనుక దాన్ని మనం ఏమంటామంటే క్రమ బహుభుజులు అంటాం. 1 2 3 4 5 6 ఇక్కడ కూడా మన కోణాలు సమానంగా ఉన్నాయంటే కనుక దీన్ని కూడా మనం ఇక్కడ క్రమ బహుభుజి కిందకే తీసుకుంటాము. కానీ ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి, ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి. ఇలా గీస్తే కోణాలన్నీ ఈక్వల్ చేస్తే ఇది క్రమ బహుభుజి అవుతుంది. ఇలా కూడా గీయవచ్చు, 2 భుజాలు ఈక్వల్ పెట్టుకొని మిగతా 2 పెట్టుకొని ఇట్లా ఒకటి వేరుగా. ఇది మన క్రమభుజి కాదు, క్రమేతర బహుభుజి అవుతుంది. సో ఇది కూడా 1 2 3 4 5 6 ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి, కానీ గీయడంలో తేడా ఉంది చూడండి కొలతల్లో. సో ఇలా ఈక్వల్ కొలతలు ఉండాలన్నమాట. ఏమేమి ఉండాలి, ఈక్వల్ భుజాలు ఉండాలి, భుజాలు ఈక్వల్గా ఉండాలి, కోణాలు ఆల్సో ఈక్వల్గా ఉండాలి. నెక్స్ట్ కోణాల మొత్తం ధర్మం. త్రిభుజంలో 3 అంతర్కోణాల మొత్తం ఎంత అవుతుందంటే 180 డిగ్రీస్ అవుతుంది, అది మనకు తెలిసిందే. త్రిభుజంలో ఉన్నటువంటి 3 అంతర్కోణాల మొత్తం ఎంత, 180 డిగ్రీస్. అదేవిధంగా చతురస్రం చూద్దాం. చతురస్రం కానీ దీర్ఘ చతురస్రం వీటికి సంబంధించి అయితే 360 డిగ్రీస్, 90 90 90 90. ఇక్కడ అంతే 4 90s వస్తాయి. సో 360. ఇక్కడ చూడండి, ఇది షేప్ మనకు త్రిభుజం షేప్లో ఉన్నప్పటికీ ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం అండి. 1 2 3 4. ఓకే, ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ మనకు 360. ఇదంతా ఒక త్రిభుజం అనుకుంటే ఇది ఒక 180, ఇది ఒక 180. సో ఏమవుతుంది, 360 అవుతుంది. ఇదే ఇచ్చారు మనకి ఇక్కడక్కడ. ఓకే, ఇవి చేయండి అన్న దాంట్లో కూడా ఈ విధంగా చూడండి, ఇక్కడక్కడ మనకు 360 ఉంటుంది. సో దీన్ని బట్టి చూసినట్టయితే 4 కోణాల మొత్తం ఎంత చతుర్భుజంలో 1 2 3 4 ఏ షేప్ అయినా ఉండింది, 4 కోణాల మొత్తం ఎంత అవుతుంది, 360 అవుతుంది. త్రిభుజంలో అయితే లోపల 3 కోణాలు ఉంటాయి, 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ అవుతుంది. సో చూసుకోవాలి, ఇదంతా తెలిసిందే. చూద్దాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. 3.1 చూసినట్టయితే ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చారు, వీటి ఆధారంగా పై పటాలను వర్గీకరించాలంట. సరళ వక్రరేఖ ఎక్కడ ఏవేవి వర్తిస్తుంది సరళ వక్రరేఖకు, సరళ సంవృత వక్రరేఖ బహుభుజి, కుంభాకార బహుభుజి, పుటాకార బహుభుజి. ఇది మనకు సరళ వక్రరేఖ అవుతుంది, ప్లస్ సరళ సంవృత రేఖ కూడా అదే అవుతుంది. ఓకే, 2 1 2 5 6 7 అండి. ఈ 5 ఏమిటంటే సరళ వక్రరేఖ కిందికి వస్తే సరళ సంవృత వక్రరేఖ కిందికి కూడా మనకు రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బహుభుజులు చూసినట్టయితే ఓన్లీ 1 and 2 అవుతాయి. 1 2 3 4 5. ఓకే, ఇది పంచభుజి 1 2 3 4. ఇది 4 ఉన్నాయి, 4 భుజాలు కలిగి ఉంది. సో ఇవి మనకు పాలిగాన్స్గా చెప్పచ్చు ఈ రెండింటిని, ఇవేమి కాదు మళ్ళా. ఓకే, నెక్స్ట్ కుంభాకార బహుభుజి, కుంభాకార బహుభుజి, పుటాకార బహుభుజి. ఇది కుంభాకార బహుభుజి అవుతుంది. ఇది చూడండి మనకు కర్ణం బయటకు వస్తుంది, సో పుటాకార బహుభుజి అవుతుంది. సో వీటిలో చూసుకుంటే ఓన్లీ ఆ 2 మాత్రమే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్రింది ప్రతి పటం ఎన్ని కర్ణాలు కలిగి ఉంటుందో చెప్పాలి. ఒక కుంభాకార చతుర్భుజం ఎన్ని కర్ణాలు కలిగి ఉంటుంది, ఒక కుంభాకార చతుర్భుజం. సపోజ్ కుంభాకార చతుర్భుజం చూసుకున్నట్టయితే మనకి 1 2 మాత్రమే ఉంటాయన్నమాట. 1 2 మాత్రమే ఉంటాయి. ఒక క్రమ షడ్భుజి. షడ్భుజి అంటే ఏంటి, అన్ని భుజాలు ఈక్వల్గా ఉండాలి. క్రమ అని ఇచ్చారు కదా, క్రమ అంటే ఏంటి, భుజాలు ఈక్వలే కోణాలు ఈక్వలే అని. అంటే క్రమ షడ్భుజి అంటే 6 మన షడ్భుజి అంటే 6 అండి. ఇక డయాగ్రామ్ ఇచ్చారు కదా, అది చూసుకుందాము. ఎన్ని కర్ణాలు ఉంటాయి అని చెప్పి కనుక్కోమన్నారు. ఇక్కడ షడ్భుజి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ కర్ణాలు చూసుకున్నట్టయితే మనకు 9 వస్తాయండి.
నెక్స్ట్ త్రిభుజానికి చెప్పారు. త్రిభుజానికి కర్ణాలు ఏమి ఉండవు. మిడ్ వాల్యూని కలుపుతుంటే ఇది కర్ణం కాదండి, ఇది కర్ణం కాదు. కర్ణాలు అయితే ఏమీ ఉండవు. పక్కపక్కన శీర్షాలు కలపలేము, పక్కపక్కన కాని శీర్షాలు కలపలేము. ఆసన్న కోణాలు ఆసన్న శీర్షాలని మనము పక్కపక్కనే ఉంటాయి. దీన్ని పోల్చుకుంటే దీనికి ఇది పక్క ఇది పక్కనే అవుతుంది. సో దీన్ని పోల్చుకుంటే ఇది పక్కపక్కనే అవుతాయి. సో దీనికి కర్ణాలు అనేవి ఉండవండి త్రిభుజానికి. క్రింది వాటిలో ఏ బహుభుజికి కర్ణాలు ఉండవు అంటే త్రిభుజము. ఒక కుంభాకార చతుర్భుజం యొక్క అంతర్కోణాలు మొత్తం ఎంత? ఏదైనా సరే కుంభాకార చతుర్భుజం చూసుకున్నట్టయితే లోపల కోణాలంతా మనకు 360 అవుతుంది. ఓకే, ఈ ధర్మము కుంభాకార చతుర్భుజం కాని వాటికి కూడా వర్తిస్తుందా అంటే వర్తిస్తుంది. ఒక కుంభాకారం కాని చతుర్భుజం గీచి ప్రయత్నించండి అన్నారు. సో మనకి అదేం అవసరం లేదు. అంతర్కోణాల మొత్తం ఎంత అని అడుగుతారు. కుంభాకార చతుర్భుజం యొక్క అంతర్కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిని త్రిభుజాలుగా ప్రతి పటాన్ని త్రిభుజాలుగా విభజించండి, దాని నుంచి అంతర కోణాల మొత్తం రాబట్టండి అని ఇచ్చారు. ఇక్కడ మనకు భుజాలు కనుక 3 ఉన్నాయనుకోండి, లోపల కోణం ఎంత అవుతుంది? 180 అవుతుంది. నెక్స్ట్ భుజాలు కనుక 4 ఉన్నాయనుకోండి, ఓకే, మనకి ఇక్కడ సపోజ్ తీసుకున్నట్టయితే స్క్వైర్ కానీ రెక్టాంగిల్ కానీ ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. 1 2 3 4 ఇది కూడా మనం చూసినట్టయితే ఒక రకంగా తిప్పితే ఎలా ఉంటుందో అలా విధంగా ఉంది కదా. ఇది కర్ణం అనుకున్నట్టయితే ఈ 4 భుజాలు కలిపి మనకి ఇక్కడ ఒక చతుర్భుజం ఏర్పడుతుంది. సో ఆ విధంగా చూసుకున్న అక్కడ మనకు చూసినట్టయితే 4 అనేటివి వస్తున్నాయి భుజాలు. దీని యొక్క అంతర్కోణాలు ఎంత అంటే 360. నెక్స్ట్ అదేవిధంగా 1 2 3 4 5 5 భుజాలు కలిగి ఉంటే కనుక, ఓకే, పంచభుజి 5 భుజాలు కలిగి ఉంటే కనుక దీంట్లో మనకు చూసినట్టయితే త్రిభుజాలు చూడండి ఎన్ని వచ్చాయో. ఇక్కడ చూడండి, ఇలా గీత గీస్తే ఇదొక త్రిభుజం అవుతుంది, ఇదొక త్రిభుజం అవుతుంది, ఇదొక త్రిభుజం అవుతుంది. 1 2 3, ఓకే, 3 × 180 3 త్రిభుజాలు కదా. ఒక త్రిభుజం వాల్యూ ఎంత? 180. అలాంటివి 180లు 3 కలిస్తే 540. సో పంచభుజి యొక్క లోపల అంతర్కోణాలు మొత్తం 540 డిగ్రీస్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే చూడండి, 4 ఉన్నాయి కదా. సో మధ్యలో కర్ణం గీశారు. కర్ణం ద్వారా ఏమైంది? ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం అయింది. అంటే 2 త్రిభుజాలు అంటే 2 × 180. ఒక త్రిభుజం వాల్యూ 180 కాబట్టి ఈ విధంగా 1 2 3 4 5 6. ఇక్కడ చూడండి ఎన్ని త్రిభుజాలు ఏర్పడుతుంది? ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం, ఇదొక త్రిభుజం. 1 2 3 4 4 త్రిభుజాలు ఏర్పడుతున్నాం. 4 × 180 చూసినట్టయితే 720 డిగ్రీస్. షడ్భుజి యొక్క అంతరకోణాలు మొత్తం ఎంత అంటే 720. ఈ విధంగా మనం డయాగ్రామ్స్ చూసుకొని దాన్ని మనం విడదీసుకోవచ్చు అనమాట. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి లోన పక్క అని. ఈ విధంగా ఒక త్రిభుజం అయింది కదా. ఒక త్రిభుజం 180, సో ఇంకో త్రిభుజం ఉంది, సో 180. అట్లా ఎన్ని త్రిభుజాలు ఉంటే అన్ని చూసుకోవచ్చు. ఇలా కాకుండా గీతలు గీసుకోకుండా డైరెక్ట్ చూస్తానే చేయాలి అంటే కనుక భుజాలు ఏవైతే ఇచ్చున్నారో 4 ఇచ్చారు కదా భుజాలు. సో 4లో నుంచి 2 తీసేయాలన్నమాట. ఎంత? 2. సో 2 × 180. సో దాని అంతర్కోణం వచ్చేస్తుంది. అదే విధంగా 5 భుజాలు కలిగి ఉంది. 5లో నుంచి మనకి 2 తీసేయాలన్నమాట. ఎంత వస్తుంది? 3. ప్రతి దాంట్లోంచి 2 తీసేయాలి. ఓకే, నీకు ఇట్లా కనుక్కోమన్నారంటే. సో 6 ఇచ్చారు, 6లోంచి 2 పోతే 4. 4 × 180. ఒకవేళ అదేవిధంగా 7 ఇచ్చారనుకోండి, 7లోంచి 2 పోతే 5. 5 × 180. ఒకవేళ 8 ఇస్తే 8 - 2 6 × 180. 9 భుజాలు ఇస్తే కనుక 9 - 2 7. 7 × 180. 10 భుజాలు ఇచ్చారంటే కనుక 10 - 2 ఎంత? 8. 8 × 180. ఇవి మనకు అంతర్కోణాలు అనేటివి అవుతాయి. సో ఈ విధంగా ఈజీగా చేయవచ్చు అనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇచ్చిన సంఖ్యలు భుజాలుగా కలిగిన కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణాలు మొత్తం గుర్తించండి. ఇప్పుడే నేను చెప్పాను పైన 7 ఉందనుకోండి, 7 నుంచి 2 పోతే ఎంత? 5. 5 × 180. ఓకే, 5 0 0 5 8 40 5 1 5 6 7 8 9 900 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా 8 - 2 6 6 × 180. 6 0 0 6 8 48 6 1 6 + 4 10. 10 అయితే మనకు 10 - 2 అంటే 8. 8 × 180. 0 8 8 64 8 1 8 8 + 6 14. n చూసినట్టయితే ఎన్ని భుజాలు ఉంటే ఎన్ని భుజాలు అంటే n ప్లస్లో ఎన్ని భుజాలైనా ఉండండి, ఏ నెంబరింగ్ అయినా ఉండండి, దాంట్లోంచి 2 తీసేసి 180 అనేది మనం ఇంటూ చేస్తాము. అప్పుడు భుజాల యొక్క అది డయాగ్రామ్ యొక్క అంతర్కోణం అనేది మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్రమ బహుభుజి అనగానేమి అని అడిగారు. సో మనకేమి అది చూసుకున్నాము. అన్ని భుజాలు సమానంగా ఉండాలి, కోణాలు సమానంగా ఉండాలి. దాన్నే మనము రెగ్యులర్ పాలిగాన్ అంటాం. క్రింది సంఖ్యల భుజాలుగా కలిగిన క్రమ బహుభుజుల యొక్క పేర్లను తెలపండి అని చెప్పారు. 3 భుజాలు సమానంగా ఉండేది ఏంటి? ట్రయాంగిల్. అది కూడా ఏంటి? సమబాహు త్రిభుజము. ఇది మనకు క్రమ
బహుభుజి అవుతుంది. 4 భుజాలు చూసినట్టయితే 4 భుజాలు సమానంగా ఉండాలి, 4 కోణాలు కూడా సమానంగా ఉండాలి. ప్లస్ ఇది మనకు స్క్వేర్ అవుతుంది. చతురస్రం. 6 భుజాలు కలిగింది ఏదంటే షడ్భుజి. ఓకే. 1 2 3 4 5 6 ఇవన్నీ మనం సేమ్ కోణంతో పెట్టుకుని సేమ్ భుజాలు కనుక గీసినట్టయితే అది కూడా మనకు క్రమ బహుభుజి అవుతుంది. నెక్స్ట్ షడ్భుజి అండి ఇది. ఓకే. కింది పటాలకు నుంచి కోణం కొలత xని కనుగొనండి. ఆల్రెడీ మనకు కొన్ని ఇచ్చారు, ఇప్పుడు కనుక్కోవాలంట. 130 + 120 ఎంత? 130 + 120 ఎంత అంటే 250. ఒక 50 అంటే 300 అయింది. 300 అంతా ఈ 3 పంచుకుంటే ఇంకా మిగిలింది ఎంత? 60. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? చతుర్భుజం కదా. చతుర్భుజం అంతర కోణాలు ఎంత? 360. 360లో ఆల్రెడీ ఇక్కడే మనకు 300 ఫిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది కోణం ఎంత? 60. సో ఈ విధంగా కనుక్కోవచ్చు. 60 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ చూద్దాము. 70 60 ఇది చూడండి నిటారుగా ఉంది. సో ఇక్కడ మాత్రం 90 డిగ్రీస్ ఉన్నట్టు. 90 + 60 ఎంత? 150. 150 + 70 ఎంత? 12. 220 ఇక్కడే ఉంది. సో మిగిలింది 360 కదా. 360లోంచి 220 వెళ్ళిపోతాయి. 140. సో 140 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. ఈ విధంగా మనకు ముందు ఏమి ఇచ్చారో డయాగ్రామ్ చూసుకోండి. 4 భుజాలు కలిగి ఉంది. సో దీని అంతర కోణాలు ఎంత? 360 డిగ్రీస్. సో ఈ విధంగా మనం చూసుకోవాలన్నమాట. కొన్నిసార్లు ఇక్కడ లేదు కదా, అమ్మో 2 కోణాలు లేవు నేను ఏం చేయాలనుకుంటా ఉంటారు. ఇక్కడ చూడండి నిటారుగా ఉందండి, లంబంగా ఉంది. సో ఇది వాళ్ళు ఇవ్వకపోయినా కూడా 90 అనే అనుకోవాలి నువ్వు. ఓకే. ఇది మనకు లంబంగా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. బయట ఏమో 60 ఉందంట, ఇక్కడ 70 ఉందంట, ఇక్కడ చూడండి 30 ఉంది. ఇది ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది సరళ రేఖ అనుకున్నట్టయితే మొత్తం ఎంత అవుతుంది? 180. ఈ పక్క 180 అంతే కదా. మనకు ఒక లైన్ ఉందండి మనకు సరళ రేఖ. ఇదంతా మనకి ఏమవుతుందంటే 180 అవుతుంది. ఈ పక్కదంతా 180 అవుతుంది. మనకి ఏమవుతుంది? మొత్తానికి సర్కిల్ ఏర్పడుతుంది అనమాట. 360. ఇది 180, ఇది 180, హాఫ్. ఆ విధంగా చూసుకుంటే ఈ పక్క 60 ఉంది. ఇదంతా 180 అవ్వాలంటే ఈ పక్క ఎంత ఉండాలి? 120 ఉండాలి. అర్థమైందా? ఇక్కడ ఎంత ఉండాలి? 120. నెక్స్ట్ ఈ పక్క 70 ఉంది. ఈ పక్క మనకు మొత్తం కలిసి 180 అవుతుంది. 70కి ఎంత కలిపితే 180 అవుతుంది? 110. ఓకే. ఈ లోపల పక్క 110 ఉన్నట్టు. ఇక్కడ చూడండి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇది 120 అయింది, ఇదేమో 110 అయింది. ఓకే. ఇక్కడ మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా, ఓకే, ఈ విధంగా డివైడ్ చేసుకున్నట్టయితే 1 భుజం, 2 భుజాలు, 3 భుజాలు, 4 భుజాలు. సో దీని అంతర్కోణం ఎంత ఉండాలి? 360 ఉండాలి. 360 ఉండాలి. ఇక్కడేమో 120, 110 అయిపోయింది. ఈ రెండు చూడండి ఈక్వల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏది ఉంటుందో అది అక్కడే ఉంటుంది. 360లో నుంచి అంతర్కోణం అంతా 360. ఇదేమో త్రిభుజంగా ఉంది. ఇదంతా అంతర్కోణం ఏమవుతుంది? 180 డిగ్రీస్ అవుతుంది. దీని యొక్క అంతర్కోణం 360 అవుతుంది. 360లో ఆల్రెడీ 120, 110 అనేది ఆల్రెడీ ఇక్కడ కోణాలుగా ఉన్నాయి. ఇప్పుడు తీసేయాలన్నమాట. 360లో నుంచి తీసేసామంటే 110 + 120 ఎంత అవుతుంది? 230 అవుతుంది. ఈ 230ని తీసేయాలన్నమాట. 0 6లో 3 పోతే 3 130. 130లో హాఫ్ ఎంత? 65. హాఫ్ ఎందుకు చేశారు మేడం అంటే ఇక్కడ ఈక్వల్వే కదా, రెండు కలిసి 130 ఉన్నాయండి. సో మనకు ఒక్కొక్క దానికి ఎంత కోణము? 65. సో ఈ కింది పక్క ఏమవుతుందంటే 65, ఇక్క పక్క కూడా మనకి 65 అవుతుంది. ఈ పక్క వేసని ప్లేస్ లేదని, సో ఇది కూడా 65, ఇది 65 అవుతుంది. నెక్స్ట్ ఈ పక్క 65 ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఇదే వేసుకుందాం ఇప్పుడైతే. ఓకే. ఇది ఉంది కదా, ఇది ఎంత? 65. ఇది ఎంత? 65. ఇంకా ఈ పక్కకు వద్దాము. ఇదంతా మనకేంది? త్రిభుజంలో ఆల్రెడీ 30 పైన కోణం ఉంది. అంటే ఈ మిగిలిన ఈ 2 కోణాలు ఎంత చేయాలో చూద్దాం. ఈ 2 కోణాల మొత్తం అనేది ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 150. ఇక్కడ కలిసి 150 అంటే మనకి ఇక్కడ సేమ్ సమానంగా ఉంటుంది. త్రిభుజంలో కూడా చూడండి ఈ రెండు కూడా సమానంగా ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎంత కోణం ఉంటుంది, ఇక్కడ అంతే కోణం ఉంటుంది. సో 150లో హాఫ్ ఎంత? 75. సో ఇక్కడ 75, ఇక్కడ 75. ఇప్పుడు మనకు కనుక్కోమంది ఏంటి? ఇక్కడి నుంచి ఇంతవరకు అంటే ఈ కోణము కలపాలి, ఈ కోణము కలపాలి, అంతే కదా. ఇక్కడ మనం హాఫ్ చేసుకున్నామండి. ఇది కలపాలి, ఇది కలపాలి. పైనదేమో 75 వచ్చింది, కిందదేమో 65 వచ్చింది. ఈ రెండు ఈక్వలే అన్నారు. సో 75 + 65 ఎంత? 140.
140 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకి ఇక్కడ ఫస్ట్ దీన్ని చూసుకున్నాము, చతుర్భుజం అయింది. సో దీన్ని 360, అంతర్కోణం 360, ఇది మనకు త్రిభుజం అయింది 180. సో ఆల్రెడీ 2 కోణాలు ఉన్నాయి, ఈ 2 ఈక్వల్ అన్నారు కాబట్టి సో మనము దీంట్లో తీసేసి మిగిలిన దాన్ని హాఫ్ చేసుకున్నాం అనమాట. అప్పుడు దీనికి సగం దీనికి సగం, పైన కూడా సేమ్ విధంగా చేసుకొని కలుపుకున్నాము. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ చూడండి 1 2 3 4 5, 5 ఉన్నాయి. ఓకే, 5 భుజాలు ఉంది అంటే ఏంటిది పంచభుజి. సో 5 భుజాలు ఉంది. మనం ఏం చెప్పాం, భుజాలు ఉంటే 5 ఉన్నాయి కదా, 5లోంచి 2 తీసేస్తే ఎంత, 3 ఇంటూ 180 ఎంత అవుతుంది, 540 అవుతుంది. అంటే మొత్తం కోణం ఎంత, 540. ఇక్కడ 540, 540, 5 కోణాలు ఈక్వల్గా ఉన్నాయి. 5 కోణాలుగా మనం పంచాలి సమాన భాగాలుగా. సో 5 1 5 0, 5 8 40. సో ఒక్కొక్క కోణం ఎంత, 108, 108, 108, 108, 108. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పంచభుజి అండి. పంచభుజి లోపల కోణాలు మొత్తం ఎంతో కనుక్కున్నాం, దాని ద్వారా మొత్తం ఎంత కనుక్కొని 5 కోణాలు ఉన్నాయి కాబట్టి సో డివైడెడ్ బై 5 వేసుకున్నాము. అంతర్కోణం వాళ్ళు ఇవ్వలేదు, మనమే చూసుకోవాలి. భుజాలు ఎన్ని ఉన్నాయి చూసుకొని భుజాల్లో నుంచి -2 తీసేయాలన్నమాట. -2 తీసే ఎంతైతే వస్తుందో దాన్ని 180కి ఇంటూ చేయాలి. అలా కాకుండా ఇలా కూడా వేసుకోండి మీకు ఓపుకుంటే. ఇదొక త్రిభుజం అయింది, సో ఒక 180. ఇదొక త్రిభుజం 180. ఓకే, ఇదొక త్రిభుజం 180. ఆ విధంగానే చేసుకోవచ్చు. ఓకే, 3 180లు ఉన్నాయి అంటే 540. ఓకే, ఇలాగైనా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ 90 అంట వాడే ఇచ్చేస్తున్నాడు లంబకోణం అని చెప్పి. ఇక్కడేమో 30 అంట, ఇక్కడ ఎంతో కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ 30 అయినప్పుడు ఈ బయట పక్క చూడండి ఎంత అవుతుంది, మొత్తం 180 అవ్వాలి కదా. ఆల్రెడీ లోపల 30 ఉంది, సో బయట పక్క ఎంత ఉంటుంది, 150 ఉంటుంది. ఇక్కడ చూడండి 2 సమానంగానే ఉన్నాయి. ఇది లంబంగానే ఉంది, రౌండ్ ఇచ్చినప్పటికీ ఇది కూడా లంబంగానే ఉంది. సో 90. ఇక్కడ చూడండి ఈ త్రిభుజం ఉంది, త్రిభుజం లోపల ఎంత కోణము, 180 degrees. సో ఇక్కడ 90 30 ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, 120 అనే ఉంది. సో ఈ మిగిలిన కోణం ఎంత అవుతుంది, 60 అవుతుంది. ఓకేనా, మనకు y ఇచ్చింది ఏంటి, బయట పక్కది. ఓకే, బయట పక్కది y అన్న, లోపల పక్కది కాదు. సో 60 లోపల పక్క ఉంది, మిగతాదంతా బయట ఉన్నట్టు. మిగతా బయట ఎంత ఉంది, 120. సో ఇప్పుడు మనం x y z కలుపుదాము. x ఎంత, 90, y బయట పక్కది సో 120, z ఈ పక్క బయట పక్కది 150. సో చూసినట్టయితే 5 6 7 9 7 16 360. సో ఎంత అయింది, బాహ్య కోణాలంతా 360 అయింది. ఇది బాహ్య కోణం, బాహ్య కోణం, బాహ్య కోణము. ఈ లోపల పక్క ఉన్నది చూడండి, త్రిభుజం లోపల పక్క ఇది అంతర్కోణం, అంతర్కోణం, అంతర్కోణం. ఓకే, బాహ్య కోణాలు ఎంత అయింది, 360 అయింది. ఒకటే కాదు, మొత్తం బాహ్య కోణాలు మొత్తం ఏ బహుభుజికైనా సరే బాహ్య కోణాలు మొత్తం 360 అవుతుంది. మనం ముందు పక్క చూసుకుంటాం క్లాస్ అనేది. ఓకే, ఇక్కడ మనకి XY + Z కనుక్కోమన్నాడు. సో 360 అనేది వచ్చింది. సో మీకు వీలైనన్ని చూసుకోండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి వాల్యూస్. నేను దీన్ని బేస్ చేసుకొని ఏం కనుక్కోగలను, ఇది కనుక్కోగలం. దీన్ని బేస్ చేసుకొని ఇది కనుక్కోగలం. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఈ కోణం కనుక్కున్నాం. ఈ కోణం కనుక్కున్న తర్వాత ఈ కోణాన్ని కనుక్కున్నాం. సో ఈ విధంగా లింకప్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 భుజాలు ఉన్నాయి, 1 2 3 4. సో దీని అంతర్కోణాలు ఎంత, 360. ఇక్కడ చూద్దాం, అట్లా అయినా చూసుకోవచ్చు, లేదంటే అన్నిటికీ చూడండి బాహ్య కోణమే ఇచ్చున్నారు కనుక్కోమని. ఓకేనా, అలా చూసుకున్నా కూడా 360 అవుతుంది. చెప్పాను ఇప్పుడే, ఏ బహుభుజి ఇచ్చినా సరే బాహ్య కోణం మొత్తం ఎంత, 360. సో XYZW మొత్తం బాహ్య కోణం ఎంత, 360. ఇదంతా బాహ్య కోణాలే కదా. ఈ లోపల పక్క ఇచ్చాడు కదా కోణాలు, ఇవి అంతర్కోణం అన్నమాట. ఓకే, ఇలాగ మనము చూడకుండానే ప్రాబ్లం ఏం చేయకుండానే పెట్టేయచ్చు కొన్ని మాటలు. ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం గురించి చూస్తాము. సేమ్ బిట్ అండి, సేమ్ టెట్ 2024 మొన్న రాసినటువంటి టెట్లో అడిగారు. ఒక బహుభుజి యొక్క బాహ్య కోణాలు మొత్తం ఎంత అని అడిగారు. ఏ బహుభుజి అయినా సరే 360నే ఉంటుంది. అది 4 భుజాలు కానివ్వండి, 5 అవ్వండి, 6 అవ్వనండి, ఏదైనా అవ్వనండి, దాని యొక్క బాహ్య కోణాలు మొత్తం 360 degrees అవుతుంది. బాహ్య కోణాలు మొత్తం. ఓకే, ఇది మనం చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చారు చూడండి, బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత అయినప్పటికీ ఇది సత్యంగానే ఉంటుంది. కావున ఏ బహుభుజి యొక్క బాహ్య కోణం మొత్తం అయినా సరే 360 degrees అనేది అవుతుందన్నమాట. ఈ నెక్స్ట్ డయాగ్రామ్ ఇచ్చారు, ఎక్స్ని కనుక్కోమన్నారు. ఇక్కడ చూద్దాము. ఆల్రెడీ చూడండి ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చారు, ఇది 90 ఇచ్చారు, ఇది 50 110 ఎక్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకు 90 అయినప్పుడు ఇది కూడా 90నే అవుతుంది లోన పక్క అక్కడ. ఓకేనా, ఇది 110 అయినప్పుడు లోపల పక్క ఏముంటుంది, 70 ఉంటుంది. అలాగైతేనే కదా మొత్తం 180 అవుతుంది. సో ఇది 90 70. ఇక్కడ చూడండి ఇది 130. 360లో 90 వచ్చింది, 130 వచ్చింది, 70 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ ఎంత రావాలో కనుక్కోవాలి. 90 130 70
9 7 ఎంత 16, 16 ఒక 3 19, 290, 290 ఈ బయట పక్కనే సారీ లోపల పక్కనే ఈ 3 కోణాలు 290 అయినాయి. ఇక్కడ మనకు 360లో నుంచి 290 తీసేస్తే ఎంతనో అంత రావాలి అక్కడ. ఓకే, 16లోంచి 9 పోతే 70, సో ఇక్కడ 70 ఉంటుంది. లోన్ పక్క 70 ఉంది, బయట పక్క చూసినట్టయితే ఎంత ఉన్నట్టు 120 ఉన్నట్టు, సారీ 110 ఉన్నట్టు. 110 + 70 కదా 180 అవుతుంది. సో 110 ఉన్నట్టు. మనకు కనుక్కోమనింది ఏంటి, ఎక్స్ కనుక్కోమన్నారు. సో 110 ఈ విధంగా చేయవచ్చు. లేదంటే ఇంకొక విధంగా సెకండ్ మెథడ్ ఏంటంటే, ఇదంతా బాహ్య కోణం కదా, ఇవన్నీ లోపల కోణాలండి. లోపల కోణాలు ఏమి ఇవ్వాల, బాహ్య కోణాలు మాత్రమే ఇచ్చాడు. సో బాహ్య కోణాల్లో చూసినట్టయితే 90 ఇచ్చాడు, 50 ఇచ్చాడు, 110 ఇచ్చాడు. ఓకేనా, ఇవన్నీ ప్లస్ చేసుకుందాం. 6 9 + 1 ఎంత 6, 6 + 5 సారీ 9 + 1 ఎంత 10, 10 + 5 ఎంత 15. సో 250 బయట పక్కనే వచ్చింది. సో 360 రావాలంటే ఇంకా 110 కలపాలి. సో ఈ 110 అనేది ఇక్కడ ఉన్నట్టు. బాహ్య కోణాలు మొత్తం 360 కదా, సో ఈ 4 ప్లస్ చేస్తే 360 రావాలి. ఆల్రెడీ 3 వాల్యూస్ కలిపేసాం, మిగిలింది 110. సో ఇది మనకు ఇట్లాగైనా కనుక్కోవచ్చు. ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలుగా గల క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొనండి. ప్రతి బాహ్య కోణం అంట, బాహ్య కోణం 360 అండి. 360లో 45 డిగ్రీలు ఎన్ని ఉన్నాయి చూద్దాం ఇప్పుడు. ప్రతి బాహ్య కోణం 45 డిగ్రీలు ఉండాలి అన్నాడు కదా, సో 360లో ఎన్ని 45 డిగ్రీలు ఉన్నాయి చూద్దాము. క్యాన్సిలేషన్ చేసినట్టయితే 5 9s 5 7s 35, 5 2s 9 8s. సో 8 భుజాల సంఖ్య 8, భుజాల సంఖ్య 8 ఉన్నప్పుడు బాహ్య కోణం ఎంత అవుతుంది, ప్రతి బాహ్య కోణం 45 45 45 అట్లా అవుతూ ఉంటుంది. సో మొత్తం 360 అవుతుంది అనమాట. బాహ్య కోణం 360 అని మనకు ముందే తెలిసి చూసుకున్నాం. సో దాని ద్వారా చేయొచ్చు ప్రాబ్లం అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ త్రిభుజం ఇచ్చారు. త్రిభుజం యొక్క బాహ్య కోణం బాహ్యంగా వాల్యూస్ ఇచ్చారు చూడండి. 2 ఇచ్చారు, మిగతా అది కనుక్కోమన్నారు. సో 125 + 125 ఎంత అవుతుంది, 250 అవుతుంది. సో ఇంకెంత కలిపితే మనకు 360 వస్తుంది. 360లో నుంచి 250 తీసేస్తే ఎంత 110. సో 110 అనేది ఈ కోణం అవుతుంది. త్రిభుజం కదా, 4 భుజాలు ఉంటేనే కదా, మీరు చెప్పారని కాదండి, 4 భుజాలు ఉంటేనే కాదు, ఏదైనా సరే ఏ క్రమభుజి అయినా ఓకే, ఇక్కడ చెప్పాను కదా, ఏ బహుభుజి అయినా సరే దాని యొక్క బాహ్య కోణం 360నే ఉంటుంది. బాహ్య కోణం ఒకవేళ దీని లోపల కోణం కనుక్కోమంటే 180 వస్తుంది, త్రిభుజంలో ఉంది కాబట్టి. సో బాహ్య కోణం 360 అండి, చూసుకోవాలి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అయినా కూడా మనకు పంచభుజి ఇచ్చారు. సో అయినా కూడా మనకు కనుక్కోమంది బాహ్య కోణం కాబట్టి చూద్దాము. ఇక్కడ చూడండి, లోపల 90 అయినప్పుడు బయట కూడా 90నే అవుతుంది. సో 90 బాహ్య కోణం 60, ఈడ 90నే, ఈడ 70, ఇంకొకటి ఇవ్వలేదు అది కనుక్కోవాలి మనం. 0 9 9 ఎంత 18, 18 + 6 24, 24 + 7 31. సో 3 1. ఓకే, ఇంకెంత రావాలి 50 రావాలి. సో అప్పుడు మనకు 360 అవుతుంది. సో ఇది ఏమవుతుంది 50 degrees. నెక్స్ట్ క్వశ్చన్, 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి. అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి, జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి, ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం కొలత కనుగొనండి. ప్రతి బాహ్య కోణం అన్నారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తం బాహ్య కోణం ఎంత? మొత్తం బాహ్య కోణం 360. దేనికైనా సరే ఏ బహుభుజికైనా మొత్తం బాహ్య కోణం ఎంత? 360. ఓకే, ఇక్కడ మనకు ప్రతి బాహ్య కోణం కొనమన్నారు. సపోజ్ ఇక్కడ మనకు 9 ఉన్నాయండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా 9 ఉన్నాయి మనకి. ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత కనుక్కోవాలంట. ఓకే, ఇక్కడ బాహ్య కోణం ఎంత కనుక్కోవాలి, నెక్స్ట్ ఇక్కడ బాహ్య కోణం ఎంత కనుక్కోవాలి. సో ఇదంతా మనం చూసుకున్నట్టయితే మొత్తం ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. అంటే 9 వాటిగా డివైడ్ చేయాలన్నమాట. అంటే ఈక్వల్గానే ఉంటాయండి. అందుకే మనకు ఇక్కడ క్రమ బహుభుజి అన్నారు. క్రమ బహుభుజి అంటే ఏంటి? భుజాలు ఈక్వల్గానే ఉంటాయి అని, కోణాలు ఈక్వల్గానే ఉంటాయి అని వాళ్ళే చెప్తున్నారు. సో ఇక్కడ మనకు 360 డిగ్రీస్ బాహ్య కోణం అయితే దీంట్లో మనకు 9 ఈక్వల్ పార్ట్స్ ఉన్నట్టుగా చూసుకోవాలి. ఓకే, 9 డివైడెడ్ బై 9. ఓకే, 9 భుజాలు కదా, ప్రతిదీ మనకు ఈక్వల్గా ఉందంట ప్రతి కోణము. సో 360ని 9 విభాగాలుగా విడగొట్టాము. ఓకే, 9 భుజాలు కాబట్టి. నెక్స్ట్ మనం క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 40. ఓకే, అంటే ప్రతి కోణం ఎంత? ప్రతి బాహ్య కోణం విలువ ఎంత? 40 డిగ్రీస్. సేమ్ అదేవిధంగా 15తో కూడా మొత్తం 360 డిగ్రీస్ బాహ్య కోణము 15 భుజాలు కలిగి ఉందంట. 15 వాటికి పంచాలి. ఇప్పుడు 360 ఈక్వల్గా పంచాలి. ఇక్కడ కూడా మన క్రమ బహుభుజి అన్నారు కాబట్టి కోణాలు ఈక్వల్, అన్ని కోణాలు ఈక్వల్, అన్ని భుజాలు ఈక్వల్గానే ఉన్నాయి అని అర్థం. సో చూసుకుంటే 5 3 జా 15, 5 7 జా 35, 5 2 జా 10 అండి. 3తో 3 1 జా, 3 2 జా 6, 3 4 జా 12. సో ఆన్సర్ ఎంత? 24 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికైతే 24 డిగ్రీస్, దీనికైతే మనకు 40 డిగ్రీస్ అండి. ప్రతి బాహ్య కోణం విలువ ఎంత? దీనికైతే 40 డిగ్రీస్, 24 డిగ్రీస్. ఓకే, ఇది. నెక్స్ట్, ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం కొలత 24. వీళ్ళే బాహ్య కోణం ఇచ్చేసారనమాట. ఆ క్రమ బహుభుజి యొక్క భుజాల సంఖ్యను కనుగొనండి. బాహ్య కోణం ఎంత? ప్రతిదీ 24 అంట. ఓకే, దాని యొక్క భుజాలు కనుక్కోండి అని ఇచ్చారు. సో బాహ్య కోణం కొలత మొత్తం ఎంత అంటే 360. 360లో 24 పార్ట్స్ చూసినట్టయితే అంటే ఒక్కొక్క కోణం 24 డిగ్రీస్ కదా. సో 24 డిగ్రీస్లో ఎన్ని 360లో ఎన్ని 24 ఉన్నాయి చూద్దాము. అదే మనకు భుజాల సంఖ్య అనేది అవుతుంది. ఓకే, ఇది మనం సపోజ్ చూసుకున్నట్టయితే ఇది అనుకోండి, మొత్తం బాహ్య కోణం ఎంత? 360 అనుకోండి. ఓకే, 1 2 3 4 5 6. అప్పుడు ఏమవుతుంది? 6 1 జా 6 60 జా, అంటే ప్రతి బాహ్య కోణము 60 60 60 60 అవుతుంది అనమాట. ఇలా చూడండి, ఒకవేళ వీళ్ళు భుజాలు ఇవ్వకుండా 360 డిగ్రీస్ బాహ్య కోణము, ఇక్కడ మనకు ప్రతి కోణము 60 డిగ్రీలు ఉంది. క్రమ బహుభుజి అన్నారు అనుకోండి. సో 60 చేస్తాం. 0 0 క్యాన్సిల్, 6 6 జా, అంటే ఎంత? 6 భుజాలు కలిగి ఉంది అని అర్థం. సో ఈ విధంగా మనకి కోణంతో చేసినా భుజాలతో చేసినా కూడా మనకు ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు కోణాలు ఇచ్చాడు కాబట్టి చూసినట్టయితే 2 క్యాన్సిలేషన్ చూద్దాం. 3తో చూద్దాం. 3 8 జా, 3 120 జా, 8 8 1 జా, 8 5 జా 40. ఓకే, అంటే 15 వచ్చింది. సో 15 భుజాలు అండి, 15 భుజాలు. సేమ్ మనకి ఇదే ఇచ్చారు. ఓకే, ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి అంతర కోణం కొలత 165. అంతర కోణం ఇచ్చారు ఈసారి. ఓకే, అయినా అది ఎన్ని భుజాలను కలిగి ఉండును? అంతర కోణం ఇచ్చారనమాట 165 అంట. ఇక్కడ చూడండి, ఒక లాజిక్గా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అంతరకోణం ఇచ్చారు కానీ ప్రతి అంతరకోణం ఇచ్చారు కానీ మొత్తం ఎంతనో మనకి ఇవ్వలేదు. మొత్తం ఎంతనో కనుక్కోవాలంటే ఏం చెప్పాము? సపోజ్ ఇక్కడ మనకు 6 భుజాలు, సపోజ్ 4 చూసుకుందాం. 4 భుజాలు ఉన్నాయనుకోండి. 4 4లోంచి 2 తీసేస్తాం అనమాట. 2 × 180 ఎంత అవుతుంది? 360 అవుతుంది. అంటే 4 భుజాలు కలిగినటువంటిది ఏదైనా సరే మనకి చతుర్భుజం చూసుకున్నట్టయితే దాని యొక్క అంతరకోణం మొత్తం ఎంత? 360 డిగ్రీస్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా 5 అయితే 5లోంచి 2 పోతే 3. సో 3 × 180, 3 × 180 ఎంత? 540. అంటే ఆ 5 భుజాలు కలిగి ఉన్నటువంటి దాని యొక్క మొత్తం కోణం ఎంత? లోపల పక్క ఉన్నటువంటి అంతరకోణం మొత్తము 540. ఈ విధంగా మనకి ఇక్కడ ఇది కనుక్కోవాలన్నమాట. ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే మనకు ఏం తెలీదు, ఎన్ని భుజాలు కలిగి ఉందో తెలీదు. సో మనకు ఎన్ అనుకుంటాము. ఎన్లో ఎన్నైతే భుజాలు ఉన్నాయో దాంట్లోంచి 2 తీసేస్తాం అనమాట. దాన్ని 180తో ఇంటూ చేసినట్టయితే వచ్చినటువంటి కోణం అనేది మనకి ఏదైతే ఉంటుందో అది అంతరకోణం మొత్తానికి సంబంధించింది. ఒక కోణం ఎంత? 165 అంట. అంటే ఏమవుతుంది? 165తో డివిజిబుల్ అయ్యేదే కదా అయి ఉంటుంది. ప్రతి కోణం మనకి ఇక్కడ సపోజ్ నువ్వు ఇక్కడ 6 అనుకోండి, ఇది 165, ఇది 165, ఇది 165 అవుతుంది. అంటే 165తో డివైడెడ్ బై ఇంటూ అవుతుంది అనే కదా అర్థం ఇక్కడ. 1 2 3
4 5 6 అంటే 165 ఇంటూ 6 అంటే ఇంటూ అవుతుంది దీంతో అన్నట్టుగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రతి అంతర్కోణం కొలత ఇచ్చారు, ఇక్కడ మనకు మొత్తం ఇవ్వలేదు. సో మొత్తం కనుక్కుందాం. మొత్తం భుజాలు ఎన్నో తెలియదు మనకి. సో ఎన్ని అనుకున్నాం, మొత్తం భుజాల్లోంచి 2 తీసేసినామంటే కనుక దానికి 180 ఇంటూ చేసామంటే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే అంతర్కోణాల మొత్తం వస్తుందన్నమాట. మనకు ఆల్రెడీ ప్రతి కోణం ఎంత ఉంటుంది అనేది ఇచ్చాడు. సో వచ్చినటువంటి కోణం అనేది, వచ్చినటువంటి మొత్తం కోణం అనేది కంపల్సరీ 165తో డివిజిబుల్ అయ్యేదే అయి ఉంటుంది. సో 165 ఇంటూ ఎన్, ఆ ఎన్ ప్లేస్లో ఏముందో మనకి ఇంకా తెలియదు అనమాట. ఇప్పుడు సింప్లిఫై చేద్దాం దీన్ని. 180n మైనస్ 182 జా 360, ఈ పక్క 165n. ఇప్పుడు దీని పక్క పంపించేద్దాము, ఎన్ని ఈ పక్క తెచ్చేసుకుందాము. 180 మైనస్ 180n మైనస్ 165n ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఓకే, 180లోంచి 165 వెళ్ళిపోయిందంటే మనకు 15 వస్తుంది ఆన్సర్. 15n 15n ఈక్వల్ టు 360 డిగ్రీస్. క్యాన్సిలేషన్ చేద్దాం. 15 3 జా 5 3 జా 5 7 జా 35, 5 2 జా 3తో 3 2 జా 3 4 జా n ఈక్వల్ టు 24. అంటే ఏమని అర్థము, ఇక్కడ 24 భుజాలు కలిగి ఉందని అర్థం. 24 భుజాలు కలిగి ఉంది ఒకటి క్రమ బహుభుజి అనేది. దాని యొక్క ప్రతి కోణం ఎంత, ప్రతి అంతర్కోణం 165 డిగ్రీస్ అని అర్థం. అర్థమైందా మనకి? ఇక్కడ భుజాలు తెలియదు కాబట్టి భుజాలనే n అనుకున్నామండి. మనకు భుజాల ఇక్కడ మనకు లోపల అంతర్కోణం మొత్తం రావాలంటే ఏం చేయాలి, ఇచ్చినటువంటి భుజాల సంఖ్య నుంచి 2 తీసేయాలి. ఆల్రెడీ మనం పైన చూసుకున్నాం కదా, పైన ఎన్నో ప్రాబ్లమ్స్ చూసుకున్నాము ఎలా కనుక్కోవాలనేది కూడా. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఇది మనం ఫాలో చేసిండేది. ఈ విధంగా మనము అంతర్కోణం మొత్తం ఎంత ఉంటుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ మనకు ఆల్రెడీ ఒక కోణం ఇచ్చేసారు, అంటే ప్రతి కోణం 165 ఉంటుందంట. ప్రతి కోణము అంటే వచ్చేటువంటి ఆన్సర్ అంతర్కోణం కూడా మనకు 165తో డివిజిబుల్ అయ్యేది అయి ఉంటుంది కంపల్సరీ. సో 180n ఈక్వల్ మైనస్ 360 డిగ్రీస్. ఇంకా దీన్ని సింప్లిఫై చేసామంటే కనుక మనకు 24 వస్తుంది. అంటే 24 భుజాలు కలిగి ఉందని అర్థం. నెక్స్ట్ చూద్దాం. ప్రతి బాహ్య కోణం కొలత 22 ఉన్నట్లు క్రమ బహుభుజి ఉండడం సాధ్యమేనా అని అన్నారు. ప్రతి బాహ్య కొలత 22 ఉండాలంట. ప్రతి బాహ్య కొలత 22 డిగ్రీలు ఉండేటట్టు సాధ్యమేనా అని అడుగుతున్నారు. అంటే సాధ్యం కాదు ఇక్కడ. ఓకే, ఈ కోణము అంటే పైన ఇచ్చినటువంటి ఆ కోణమే క్రమ బహుభుజి యొక్క అంతర్కోణం అవుతుందా? అవ్వదండి. ఇది కూడా మనకు సాధ్యం కాదండి. ఇది మనకు ఎలా అడుగుతారంటే క్రింది వాటిలో సరైనదేది సరికానిదేది అనే విధంగా అడుగుతారు, చూసుకోవాలి. ఈ రెండు మనకు వర్కౌట్ కాదు. నెక్స్ట్ చూద్దాం. ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే కనిష్ట అంతరకోణం కొలత ఎంత, ఎందుకు? ఇక్కడ మనకు కనిష్ట అంతరకోణం అంటే ఏంటి, మనం ఇక్కడ 3 భుజాలు తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఇంతకన్నా భుజాలు తగ్గించగలమా? తగ్గిస్తే మనకి ఏమన్నా సమృద్ధ పటం ఏర్పడుతుందా? ఏర్పడదు. 2 భుజాలతో ఏర్పడదు. కేవలం 3 భుజాలతో మనమే స్టార్టింగ్ చేసుకుంటాం అనమాట. ఇంతకన్నా తక్కువతో చేసుకోలేము. సో ఇది మనకు కనిష్టంగా తీసుకుంటాం అనమాట. ఈ కనిష్ట డయాగ్రామ్గా 3 భుజాలతో ఏం చేస్తాం మనం, ఇక్కడ ట్రయాంగిల్ గీయగలుగుతాము. ట్రయాంగిల్ మనం చూసినట్టయితే ట్రయాంగిల్ యొక్క కోణం ఎంత, అంతర్కోణం చూసినట్టయితే మనకి ఇక్కడ ఇది సపోజ్ ఇది సమబాహు త్రిభుజం అనుకున్నట్టయితే మనకి ఇక్కడ క్రమ బహుభుజి అన్నారు కదా, 3 భుజాలు ఈక్వల్, 3 కోణాలు ఈక్వల్గానే ఉండాలి. అప్పుడు చూసినట్టయితే 60 ఉంటుంది ఇక్కడ. సో మనకు కనిష్ట అంతర్కోణం కొలత ఎంత అంటే 60. ఎందుకు అంటే మనకి ఇంకా 3 భుజాలను మించి 3 భుజాలకు తక్కువగా ఇంకా చేయలేము. 2 భుజాలు ఉంటుంది. 2 భుజాలతో నువ్వు ఒక రేఖాఖండం గీస్తావే కానీ సమృద్ధ పటం ఏర్పరచడం సాధ్యం కాదు. సో కనిష్టంగా అంటే మనకి ఇంకా ఈ ట్రయాంగిల్ ఒకటే మనకి ఇక్కడ దారి. ఇంకా మనకి దీనికన్నా కనిష్ట రూపం అనేది ఉండదండి. క్రమ బహుభుజి దీనికన్నా కనిష్టంది ఉండదు. సో అందుకే మనకి దీనికి ఆన్సర్ ఏంటంటే 60 డిగ్రీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒక క్రమ బహుభుజికి సాధ్యమయ్యే గరిష్ట బాహ్య కోణం కొలత ఎంత? గరిష్ట బాహ్య కోణం కొలత ప్రస్తుతానికి చూసినట్టయితే ఇక్కడ మనకి సపోజ్ ప్రస్తుతానికి ఇక్కడ మనం చూసినట్టయితే 60. దీని యొక్క బాహ్య కోణం ఎంత? 120. సేమ్ వీటికి కూడా అలాగే ఉంటుంది. సపోజ్ ఈడ మనము 60 అనుకున్నట్టయితే దీనికి ఎంత అవుతుంది బాహ్య కోణం? 120. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే బాహ్య కోణం గరిష్ట బాహ్య కోణం కొలత ఎంత అంటే 120. ఇంతకు మించి మనకు బాహ్య కోణం రాదు. ఇంతకన్నా తక్కువ వస్తుంది కానీ ఇంతకు మించి అయితే రాదు. ఇంతకు మించి బాహ్య కోణం బయట వచ్చిందంటే అది మనకు ఫామ్ చేయదండి. ఒక చతుర్భుజాన్ని కానీ సంథింగ్ ఏదైనా సరే పంచభుజాన్ని కానీ అంతా మనకు ఫామ్ చేయలేదు. ఓకే, ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. కనిష్ట అంతర్కోణం కొలత అయితే 60 డిగ్రీలు, గరిష్ట బాహ్య కోణం కొలత అయితే 120 డిగ్రీస్ ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ చతుర్భుజాలు రకాలు అనేటివి చూద్దాము. దీంట్లో మనం చూసినట్టయితే ఫస్ట్ వన్ ట్రెపీజియం, సమలంబ చతుర్భుజం అంటాం దీన్నే. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక జత మాత్రమే ఉంటాయండి, సమాంతర భుజాలు అనేటివి ఉంటాయి. సమానం కాదు, సమాంతర. సమానం అంటే ఏంటి, సేమ్ ఆ భుజం ఎంత ఉందో ఈ భుజం అంతే ఉండాలి. సపోజ్ చూసుకున్నట్లయితే రెక్టాంగిల్. కానీ ఇక్కడ మనం ట్రెపీజియంలో చూసినట్టయితే ఇక్కడ మనకి దీన్నే మనం తెలుగులో సమలంబ చతుర్భుజం అంటారు. దీంట్లో ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటాయి, అంటే ప్యారలల్గా ఉంటాయి, అంటే ఎక్కడ ఖండించుకోవన్నమాట, వెళ్తూనే ఉంటాయి, ఎక్కడ ఖండించుకునేదని మాత్రం ఉండదు. ఇక్కడ చూడండి, ఇవి చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ పక్క ఇవి మాత్రము కాదు ఇవి, ఎందుకంటే ఇక్కడ మనకి ఖండించుకున్నాయి కదా, ఈ పొడిగించామంటే ఇక్కడ ఖండించుకున్నాయి. సో అందుకే ఇవి సమలంబ చతుర్భుజాలు కాదు. ఓకే, ఇది కూడా అంతే. మనకి చూడండి, ఇక్కడ మనకి ఇలా గీసినట్టయితే కనుక ఈడ మనకి కట్టింగ్ అవుతుంది, ఇలాగ మనకు సమాంతరంగా లేవు, ఎక్కడో ఒకసారి మనకు కట్టింగ్ అవుతుంది. సో ఇది కూడా మనకు సమలంబ చతుర్భుజం కాదు. ఇవన్నీ చూడండి ప్యారలల్గా వెళ్తూనే ఉంటుందన్నమాట. ఓకే, ఎక్కడ ఖండించుకోవన్నమాట. సో ఇది కూడా అంతే, ప్యారల్గా వెళ్తూనే ఉంటుంది. బాణం గుర్తుంది కదా, సో బాణం గుర్తు మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇది కూడా మనకి వెళ్తూనే ఉంటుంది, కానీ ఖండించుకోవడం అనేది ఉండదు. ఈ విధంగా సమాంతర భుజాలు అనేటివి కలిగి ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి అన్నమాట, ఎదురెదురు భుజాలు అనేటివి. దీన్నే మనం ఏమంటామంటే సమలంబ చతుర్భుజం అంటాం. ఒక జత మాత్రమే ఉంటుంది, 2 జతలు 3 జతలు అని సార్. సో ఒక జత మాత్రమే. యాక్చువల్లీ మనం చూసుకుంటే ఈ విధంగా వేసుకుంటూ ఉంటాము, ఇవి ప్యారలల్గా ఉన్నట్టుగా వేసుకుంటామండి. ట్రెపీజియం షేప్ ఇది మనకు ఒక జత మాత్రమే సమాంతర భుజాలు కలిగి ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 3, 4, 5 సెంటీమీటర్ల కొలతలుగా గల 3 సర్వసమాన త్రిభుజాలను కత్తిరించి వాటిని పటంలో చూపిన విధంగా అమరిస్తే కనుక మనకి ట్రెపీజియం అనేది వచ్చింది. 3, 4, 5 అంట. ఓకే, 3, 4, 5 ఈ విధంగా ఇంకోటి తీసుకున్నారు, 3, 4, 5. ఈ త్రిభుజాన్ని అండి, ఈ త్రిభుజాన్ని ఒక కొలతలతో తీసుకున్నటువంటి త్రిభుజాన్ని ఈ విధంగా మనకు అమర్చామంటే ఒక ట్రెపీజియం అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 ప్యారలల్గా ఉన్నట్టుగా తీసుకుంటారు. ఇది మనకు సంబంధించి చూసుకుంటే సరిపోతుంది. అదంతే. మనకు ధర్మాలు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్రెపీజియం యొక్క ధర్మాలు ఏంటివి, కింది వానిలో 2 జతలు మనకు సమాంతరంగా ఉంటాయని ఇస్తారు. సో కన్ఫ్యూజ్ కావద్దు, ఒక జత మాత్రమే, ఒక జత ఎదురెదురు భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి. సమానం కూడా కాదు, ప్యారలల్ అని చెప్తాం, అంటే సమాంతరంగా ఉంటాయి, ఎక్కడా ఖండించుకోకుండా పొడిగించుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి, ఒక సమలంబ చతుర్భుజంలో అసమాంతర భుజాలు సమానమైతే దానిని సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటారు. అంటే మనకు సపోజ్ చూసినట్టయితే ఇది కదండి, ఇది మనకు ప్యారలల్గా ఉన్నాయన్నమాట, ఈ 2 ప్యారలల్గా ఉన్నాయి. అసమాంతర భుజాలు అంటే ఏంటివంటే ఈ 2 అసమాంతరంగా లేవన్నమాట, ఇవి ఖండించుకుంటాయి ఎక్కడో ఒక చాట. సో ఇవి మనకి ఏమున్నాయంటే ఇక్కడ 3 సెంటీమీటర్స్ ఉంటాయి, ఇక్కడ కూడా 3 సెంటీమీటర్సే ఉందంట. సో ఇలాగ మనకి ఈ అసమాంతర భుజాలు సమానంగా ఉన్నాయంటే కనుక, ఓకే, ఈ అసమాంతర భుజాలు సమానంగా ఉంటే కనుక దాన్ని ఏమంటాం, సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటామంట. అంటే మనకి ఇక్కడ 2 భుజాలు సమానంగా ఉన్నాయి కదా, ఈ పక్కది. సో అందుకే మనం సమద్విబాహు, ఓకే, ద్వి అని మనకు పేరులోనే ఉంది చూడండి, అంటే 2 అని, సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటారు అని ఇచ్చారు, చూసుకోవాలి. దీంట్లో మనకి ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే ఐసోలస్ ట్రాపీజియం అని అంటాము. నెక్స్ట్ మనం చూద్దాం కైట్ అండి, గాలిపటము. గాలిపటం చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట షేపు. రాంబస్ వేరు, గాలిపటం వేరు. గాలిపటం చూసినట్టయితే పక్కపక్కన భుజాలు ఇవి AB మరియు AD అనేటువంటి పక్కపక్కనే ఉన్నాయి. ఇక్కడ BC CD అనేది పక్కపక్కనే ఉన్నాయి. ఈ విధంగా పక్కపక్కనే ఉన్నటువంటి భుజాలు అనేటివి సమానంగా ఉంటాయి. ఎక్కడ, గాలిపటంలో. ఇక్కడ ఇది సమానం, పక్కపక్కన ఇది సమానం, ఈ 2 సమానం, ఇది సమానం. ఓకే, ఇక్కడ మళ్ళీ కాదు, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక భుజం ఎక్స్ట్రా వచ్చింది. సో ఇది కాదు, ఇది మనకు ప్యారలలోగ్రామ్ అవుతుంది, ఇది కాదు. ఓకే, ఇది కూడా మనకు కాదు, ఎందుకంటే 3 భుజాలు సమానంగా ఉన్నాయి. సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్. ఓన్లీ ఈ 3 అవుతాయి, కానీ ఈ 3 అనేటివి గాలిపటాలు కావు అని ఇచ్చారు. AB AD ఈక్వల్గా ఉంటాయి, BC CD ఈక్వల్గా ఉంటాయి అన్నమాట కొలతలు కూడా. ఇది మనకు సంబంధించి దీంట్లో ధర్మాలు ఎలా ఉంటాయి చూడండి. గాలిపటం 4 భుజాలు కలిగి ఉంటుందండి. ఓకే, ఇది ఒక చతుర్భుజంగా చెప్పచ్చు. 4 భుజాలు కలిగి ఉంది కాబట్టి ఇది ఒక చతుర్భుజము. వీటి ఖచ్చితంగా సమాన పొడవులు కలిగిన 2 విభిన్న వరుస భుజాల జతలు ఉంటాయి. అంటే ఇది పక్కపక్కనే ఉండేటివి ఈక్వల్గా ఉంటాయి, ఇది పక్కపక్కనే ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి అని చెప్పి చతురస్రం అనేది గాలిపటం అవుతుందా లేదా అని పరిశీలించమన్నారు. అంతే. జస్ట్ మనం చూసుకున్నట్టయితే
గాలిపటం చూసుకున్నట్టయితే ఇది మనకు గాలిపటం చూసినట్టయితే దీని యొక్క రెండు కర్ణాలు మడవాలంట. అంటే ఇదొక కర్ణము ఇదొక కర్ణం అండి. ఈ మూలమట్టాలు ఉపయోగించి వాటి కర్ణాలు లంబంగా ఉన్నాయా లేదో సరి చూడండి. లంబంగానే ఉన్నాయి కదా, సో ఇది మనకు లంబంగానే ఉన్నాయి. కర్ణాల పొడవులు సమానంగా ఉన్నాయా, ఇది ఒక కర్ణము ఇది ఒక కర్ణం సమానంగా ఉన్నాయా లేవు కదా, ఇది ఎక్కువ పొడవు ఉంది తక్కువ పొడవు ఉంది. కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటున్నాయా, సమద్విఖండన కూడా చేసుకోవు. ఇక్కడ చూడండి ఎక్కువ ఉందండి, ఇక్కడ మనకు తక్కువ ఉంది, సో సమద్విఖండన చేసుకోలేవు. ఈ పక్క చూసుకున్నట్టయితే ఇక్కడ సమద్విఖండన చేసుకున్నప్పటికీ ఇక్కడ చేసుకోదు కదా, సో సమద్విఖండన కూడా చేసుకున్నాయో లేదో గమనించండి అన్నది. సో చేసుకోవట్లేదు గాలిపటం అయితే. నెక్స్ట్ చూద్దాము, ప్యారలోగ్రామ్ ఇచ్చారు. సమాంతర చతుర్భుజం, ఇక్కడ మనకు సమాంతర రేఖలు ఉంటాయి, రెండు ఉంటాయండి. ఇది ఒకటి, ఇవి ఈ పక్క ఉన్నాయి కదా, సో ఇవి ఎక్కడ ఖండించుకోవు, వెళ్తూనే ఉంటాయన్నమాట. ఇవి మనకు సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజంలో రెండు జతలు అని ఇస్తారు. ఓకే, ట్రెపీజియంలో అయితే ఒక జత మాత్రమే ఉంటాయి, ఇక్కడైతే మనకు రెండు జతలు భుజాలు, ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏబీ ప్యారలల్ టు డిసి ఇచ్చారు. నెక్స్ట్ ఏడి ప్యారలల్ టు బీసీ, అంటే ఆ రెండు ఇట్లా సమాంతరంగా వెళ్తూ ఉన్నాయని చెప్పి. ఇక్కడ ఓన్లీ ఏబీ బీసీ మాత్రమే ప్యారలల్గా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయి, ఇవన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఓకే, ట్రెపీజియం అనేది కూడా సమాంతర చతుర్భుజం కాదు, ఎందుకంటే ఒకటి మాత్రమే పొడిగించుకుంటూ వెళ్తుంది, ఇది మాత్రం ఎక్కడో ఒకసారి ఖండించుకుంటూ ఉంటుంది. ఇక్కడ మనకు సమాంతర చతుర్భుజం అవ్వాలంటే రెండు మనకి ప్యారలల్గానే ఉండాలి. ఏబిసిడి ప్యారలల్గా ఉంది, ఏడిబిసి ప్యారలల్గా ఉంది, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇవి కూడా చూడండి, ఇది ఏంటంటే మనకి ఇక్కడ మనకు రాంబస్ ఇచ్చారు, ఇది ప్యారలల్గానే ఉంది. సో ఇది చూసుకున్నట్టయితే ఇది ప్యారలల్గానే ఉంది. సో ఇక్కడ స్క్వైర్, ఇది ప్యారలల్గానే ఉంది. ఇలా చూసుకుంటే ఇది కూడా మనకు ప్యారలల్గానే వెళ్తున్నాయి. సో ఈ మూడు మనకి ఏమవుతాయంటే సమాంతర చతుర్భుజాలు అవుతాయి, ఈ మూడు కావు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇందులో ధర్మాలు చూసినట్టయితే రెండు జతల సమాంతర రేఖలచే ఏర్పడి ఉంటుంది ఈ సమాంతర చతుర్భుజం అనేది. ఓకే, ఈ విధంగా రెండు జతల సమాంతర రేఖలు ఉంటాయన్నమాట. ఇది మనం చూసుకోవాలి. ట్రెపీజియంలో అయితే ఒక జతే ఉంటుంది. నెక్స్ట్ సమాంతర చతుర్భుజం అనేది ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నటువంటి ఒక చతుర్భుజంగా చెప్పచ్చు. సమాంతర చతుర్భుజంలో అంశాలు చూద్దాము. 4 భుజాలు 4 కోణాలు ఉంటాయి. 1 2 3 4 భుజాలు ఉన్నాయి, 4 కోణాలు అనేటివి ఉంటాయి. వీటిలో కొన్ని సమానాలు, ఓకే, వీటిలో కొన్ని మాత్రమే సమానంగా ఉంటాయి. సపోజ్ చూసినట్టయితే ఇది సమానంగా ఉంటాయి, ఇది సమానంగా ఉంటాయి అన్నమాట, ఎదురెదురువి ఈ విధంగా. నెక్స్ట్ ఏబి మరియు డిసిలు ఒక జత ఎదురెదురు భుజాలు. ఏబి డిసి అనేటువంటి ఎదురెదురుగా ఉన్నటువంటి ఒక జత భుజాలు అవి చూసుకుంటే ఏడి బీసీ అనేది ఇంకొక రెండవ జత అని చెప్పుకోవచ్చు, మరొక జత. నెక్స్ట్ అదేవిధంగా యాంగిల్ ఏ యాంగిల్ సి అనేటివి ఎదురెదురు కోణాలు అయితే యాంగిల్ బి యాంగిల్ డి అనేది ఎదురెదురు కోణాలు. నెక్స్ట్ ఏబి మరియు బీసీ అనేటివి ఆసన్న భుజాలండి, అంటే పక్కపక్కనే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏడి మరియు సిడి లేదా డిసి, ఏడి మరియు సిడి ఈ రెండు పక్కపక్కనే ఉన్నాయని చెప్పచ్చు. ఆసన్న భుజం అంటే ఏంటంటే ఒక భుజం యొక్క అంత బిందువు, ఇది ఒక భుజం అనుకుంటే దీనిలో లాస్ట్ బిందువు ఏంటి, ఇది అంత్య బిందువు. ఓకే, అంత్య బిందువు నుంచి మరొక భుజం ప్రారంభం అవ్వడం, మరొక భుజం అనేది ఇట్లా ప్రారంభం అవుతుంది. ఒక భుజం యొక్క అంత బిందువు నుంచి, ఓకే, లాస్ట్ బిందువు నుంచి మరొక భుజం అనేది ప్రారంభం అవ్వడం, దీన్నే మనం ఏమంటామంటే ఆసన్న భుజం అని చెప్పి అంటాం అనమాట. బీసీ సిడి ఆసన్న భుజాలు అవుతాయి. నెక్స్ట్ సిడి ఇక్కడ మనం ఇంకా మీరే రాయండి అన్నారు, సో చూద్దాము. సిడి డిఏ ఆసన్న భుజాలు అవుతాయి, డిఏ ఏబి ఆసన్న భుజాలు అవుతాయి అన్నమాట. ఇంకా ఆల్రెడీ ఏబి బీసీ ఆసన్న భుజాలు అవుతాయని ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం. ఈ విధంగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ యాంగిల్ ఏ యాంగిల్ బి అనేటివి ఆసన్న కోణాలు అవుతాయి. ఈ అయితే భుజాలు అయితే కోణాలు ఒకే భుజం యొక్క అంత బిందువు వద్ద ఉన్నాయన్నమాట. ఒకే భుజం యొక్క అంత బిందువు వద్ద ఉన్నాయి కాబట్టి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి, సో ఇవి మనకు పక్కనే ఉన్నటువంటి ఆసన్న కోణాలు అనేటివి అవుతాయి. యాంగిల్ బి యాంగిల్ సి అనేటివి ఆసన్న కోణాలు, యాంగిల్ సి యాంగిల్ డి అనేటివి ఆసన్న కోణాలు, యాంగిల్ డి యాంగిల్ ఏ అనేటివి ఆసన్న కోణాలు. ఇవన్నీ మనకు కనుక్కోమన్నారు. మిగిలిన జతలు ఆసన కోణాలు కనుక్కోండి అన్నారు, మనమే కనుక్కున్నామండి. ఇది మనకు సంబంధించి సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమాన కొలతలను కలిగి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ మనకు ఓన్లీ ప్యారలల్గా వెళ్ళడమే కాదు ఈక్వల్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, ఇది ఎంతైతే ఉందో సెంటీమీటర్స్, సపోజ్ 3 ఉంటే ఇది 3నే ఉంటుంది, ఇది 4 ఉంటే ఇది 4ఏ ఉంటుంది. ట్రెపీజియంలో అలా కాదు, చూసుకోవాలి. ట్రెపీజియంలో అలా కాదు, వేరువేరుగా ఉంటాయి. సో ఇది మనకు డిఫరెన్స్ అనేది చూసుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. నెక్స్ట్ చూద్దాము. PQRS సమాంతర చతుర్భుజము యొక్క చుట్టుకొలత కనుగొనండి. చుట్టుకొలత అంటే ఏంటి, దీని యొక్క చుట్టూరా ఉన్నటువంటి కొలత. ఇక్కడ మనకు 7 ఉంది అంటే ఇక్కడ కూడా 7 ఉన్నట్టు, ఇక్కడ 12 ఉంది అంటే ఇక్కడ కూడా 12 ఉన్నట్టు. సో ఇవంతా మనం ఇప్పుడు ప్లస్ చేద్దాము, అంటే 2 12 ఉన్నాయి ఇక్కడ. ఓకేనా,
ఇక్కడ ఒకటి. నెక్స్ట్ 7s ఇక్కడ ఒకటి. సమానం అని చెప్పుకున్నాం కదా, ఈ రెండు సమాంతరంగా ఉంటాయి ప్లస్ సమానంగానే ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసుకున్నాం. 12 + 12 24. ఇక్కడ 7 + 7 14. చూసినట్టయితే 38 సెంటీమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చుట్టుకొలత ఎంత? 38 సెంటీమీటర్స్. ఓకేనా? PQRS మొత్తం ఈ భుజాలన్నీ మేము ప్లస్ చేసామంతే. సమాంతర చతుర్భుజంలో ఉండేటువంటి కోణాలు చూద్దాము. కోణాలు చూసినట్టయితే సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమాన కొలతలు కలిగి ఉంటాయి. సపోజ్ ఇక్కడ మనకి చూసినట్టయితే డయాగ్రాము, ఇక్కడ ఏ కోణం ఉందో ఇక్కడ అదే కోణం ఉంటుంది, ఇక్కడ ఏ కోణం ఉందో ఇక్కడ అదే కోణం ఉంటుంది అనమాట. ఎదురెదురు కోణాలు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, ఒకటి ఏసీ BD ఈ రెండు కర్ణాలు అవుతాయి అన్నమాట. యాంగిల్ 1 ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఈక్వల్గా ఉంటుంది. యాంగిల్ 3 ఇక్కడ ఏది ఉంటుందో ఇక్కడ అదే ఈక్వల్గా ఉంటుంది. సపోజ్ ఇక్కడ ఏది ఉంటుందో ఇది అక్కడ ఈక్వల్గానే ఉంటుంది. సో ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది అనమాట, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు. బెస్ట్ అంటే ఈ BEST ఈ సమాంతర చతుర్భుజంలో XYZ విలువలను కనుక్కోండి అని ఇచ్చారు. XYZ. ఓకేనా? ఇక్కడ మనకు 100 ఇచ్చారంటే దాని ఎదురుగా ఉన్నటువంటి భుజం కూడా 100 అవుతుంది. ఎదురుగా ఉన్నట్టు 100 అయ్యాయంటే మనకి ఇక్కడ చూడండి, ఇలా గీసుకున్నామంటే కనుక ఇక్కడ మనకి 100 ఉంది, ఇక్కడ ఏమున్నట్టు 80 ఉన్నట్టు, ఇక్కడ ఏమున్నట్టు ఇక్కడ 80నే ఉన్నట్టు. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్గా ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 100 ఇక్కడ 100 80. ఇప్పుడు ఏమవుతుందంటే మొత్తం కలిసి 360 అవ్వాలి. 360 అవుతుందా లేదా? అవుతుంది. సో ఈ విధంగా రాసుకోవాలన్నమాట. 100 అలా కాకుండా చూడండి 200. ఇంకెంత రావాలి? 360కి 160 రావాలి. ఇది ఈక్వల్ కదా. సో 160/2 రెండు కోణాలుగా డివైడ్ చేసావు. ఇక్కడ 80 వచ్చింది, ఇక్కడ 80 వచ్చింది. అలాగైనా చూసుకోవచ్చు. Z అనేది 80 వచ్చింది, X అనేది 100 వచ్చింది. ఈ పక్క 80 ఉంటే ఈ పక్క ఏమున్నట్టు 100 ఉన్నట్టు. సో ఇది మనకు ఇక్కడ 80 ఉంటే ఇక్కడ 100, మొత్తం 180 కదా. సో అందుకు ఇక్కడ XYZ విలువలు కనుక్కోమన్నారు. ఇక్కడ X వాల్యూ 100, Y వాల్యూ 100, Z వాల్యూ 80. ఎందుకు అయింది YZ చూసినట్టయితే ఇవి రేఖీయ ద్వయం కాబట్టి, అంటే లీనియర్ పేర్ కాబట్టి, అంటే ఏంటి 180 డిగ్రీస్ కాబట్టి, అందుకే ఒకటి తెలిసింది కాబట్టి ఇంకోటి కనుక్కుండేసుకున్నాము. ఇదైతే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి చూసుకున్నాం అనమాట. ఇది మనకు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఇంపార్టెంట్. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాలు ఏమవుతాయి అంటే సంపూరకాలు. ఇది సపోజ్ ఇది పక్కపక్కన కోణాలండి. ఇక్కడ నువ్వు ఈ రెండు కలిపావంటే ఈ రెండు కోణాలు చూడండి, మనకి ఇక్కడ ఏమైతే ఉంటుందో ఇక్కడ అది ఉంటుంది, మిగిలినది ఇక్కడ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఈ రెండు కలిపితే 180 రావాలండి, ఈ పైన ఈ రెండు కలిపితే 180 రావాలి, మొత్తం కలిసి 360. ఓకే, అలా విధంగా ఈ రెండు కలిసి ఏమవుతాయంటే సంపూరకాలు అవుతాయంట. సంపూరకం అంటే ఏంటంటే 180, పూరకము అంటే 90. ఓకే, సంపూరకం అంటే 180. ఆసన్న కోణాలు సంపూరం అన్నాడు. సో మనకి ఇక్కడ 70 ఉందనుకోండి, 180 రావాలంటే ఇంకా ఎంత కావాలి? 110 కావాలి. సో ఇక్కడ మనకి 110 ఉన్నట్టు, ఈ రెండు కలిపి 180 అవుతుంది. సో ఇక్కడ ఏదుందో అది ఎదురుగా అది ఉంటుంది 110, ఇక్కడ ఏదుందో ఎదురుగా అది ఉంటుంది. సో 70, మొత్తం కలిపితే 360. ఇక్కడ 180, ఇక్కడ 180, అలా చూసుకుంటే ఇక్కడ 180నే అవుతుంది. ఇట్లా అయినా తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. పక్కపక్కన కోణాలు అనేవి మీరు ఇలాగైనా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 110 70 ఎంత అవుతుంది? 180 అవుతుంది. దీని ఎదురుగా ఉన్నది 70, దీని ఎదురుగా ఉన్నది 110. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకు 180 అవుతుంది. సపోజ్ ఇక్కడ మొత్తం ఏ చూసుకున్నా కూడా పక్కపక్కన కోణాలు అనేటివి 180 అవుతాయి అని చెప్పి ఇక్కడ ఆసన్న కోణాలు సంపూరకాలు. నెక్స్ట్ ఈ రింగ్ అనేటువంటి ఈ ప్యారలోగ్రామ్లో 6 ఇచ్చారండి, 70 ఇచ్చారు, అయినా మిగిలిన కోణాలు కనుగొనండి అని ఇచ్చారు. సో మనం ఆల్రెడీ ఇప్పుడు కనుక్కున్నాం. దీని ఎదురుగా ఉండేది ఏంటి? 70. ఈడ 70 వచ్చింది కాబట్టి ఈడ ఎంత రావాలి? 110, మొత్తం 180 అవ్వాలి కాబట్టి. సో ఈడ ఎంత ఉందో ఈడ అంతే ఉండాలి. సో 110. సో ఇది మనకు అన్ని కోణాలు కనుక్కున్నాం. ఇది మనకు సంబంధించి. దీంతో మనకి నెక్స్ట్ సమాంతర భుజం యొక్క కర్ణాలు చూద్దాం. కర్ణాలతో చూసినట్టయితే సమాంతర చతుర్భుజం యొక్క కర్ణాలు పొడవులు సమానంగా ఉండవండి. ఇది ఎక్కువ పొడవు ఉంది, ఇది కొంచెం తక్కువ పొడవు ఉంది. సో ఇది మనకు సమానంగా ఉండవు. ఈ కర్ణం ఈక్వల్ కాదు. ఓకే, బట్ ఇక్కడ చూడండి కర్ణం ఏసీ అనేది 0 బిందువు వద్ద సమద్విఖండన చేసినట్టు చూపుతుందా అని అన్నారు. సో చూపుతుంది, మనకి ఈక్వల్గానే ఉన్నట్టుగానే ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈక్వల్గానే ఉంటాయి, సమద్విఖండన చేస్తాయి. అంటే ఈ కర్ణానికి మధ్యకి ఇది మనకు కట్టింగ్ ఉంటుంది, ఈ ఖండానికి మధ్యకి కట్టింగ్ రెండింటికి. ఓకే, ఇలా మనకు ఈక్వల్ రూపంలో చేస్తాయన్నమాట. మీకు ఇక్కడ బుక్లో ఇవ్వలేదు కదా, చూపుతుందా అని మనల్ని క్వశ్చన్ అడిగారు అని కాదు, ఇక్కడ ధర్మం ఇచ్చారు చూడండి వాళ్ళే. సమాంతర చతుర్భుజంలో కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి.
ఎక్కడ 0 వద్ద, ఇక్కడ O వద్ద ఇక్కడ మనకు సమద్విఖండన చేసుకోవడం అనేది జరుగుతుంది, చూసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, దాంట్లో సరైనది ఏది, దీనికి సంబంధించిన ధర్మము సరికానిది ఏది అని అడుగుతారు, చూసుకోవాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే నెక్స్ట్ ప్రాబ్లము హెల్ప్ అనేటువంటిది HELP అని ఇచ్చారు. ఇది సమాంతర చతుర్భుజం అంట. OE ఎంత అంటే 4, ఓకేనా. HL H నుంచి L వరకు ఎంత అంటే PE కంటే 5 ఎక్కువ అంట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంటే 5 ఎక్కువ. సపోజ్ చూద్దాం, ఇక్కడ OE ఎంత 4, HL ఎంత PE కంటే 5 ఎక్కువ, అయినా OH కనుగొనము అంటే OH అనేది కనుగొనాలి. ఇక్కడ మనకు OE ఈక్వల్ అయినప్పుడు ఈ OP కూడా మనకు ఈక్వలే అవుతుంది, ఎందుకంటే సమద్విఖండన చేసుకుంటున్నాయి కాబట్టి. సో PE నుంచి PE వరకు ఏమవుతుంది, 4 + 4 ఎంత 8 అవుతుంది. సో 8 PE అనేది 8 + 5 ఎంత 13, అంటే HL ఎంత 13 అని చెప్పి ఆన్సర్. సో HL ఎంత అవుతుంది అంటే 13 అవుతుంది, 13 అవుతుంది. మనకు అడిగింది ఏంటి, OH అడిగారు, అంటే మొత్తం 13 అయింది, దీన్ని కూడా సమద్విఖండన చేసుకుంటుంది. 13లో హాఫ్ ఎంత 6.5, 2 6 12, 0.1 ఉంటుంది. సో 2 5 10, 6.5. OH ఎంత 6.5 ఈజ్ ద రైట్ ఆన్సర్, సెంటీమీటర్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక పారలోగ్రామ్ ఇచ్చారు, కింది ఖాళీలు పూరించాలంట. AD అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, AD అనేది BCకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ DCB అనేది యాంగిల్ DCB అనేది DABకి ఈక్వల్ అవుతుంది, ఓకేనా. OC అనేది OAకి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ యాంగిల్ DAB, ఓకేనా. నెక్స్ట్ CDA అంటే ఏమని అర్థం, ఇక్కడ యాంగిల్ A అని అర్థము, యాంగిల్ D అని అర్థము, ఓకే. ఇక్కడ మనం మధ్యలో ఉండేది తీసుకుంటాం అనమాట. ఇప్పుడు యాంగిల్ DAB ఉంది, దీని యాంగిల్ సింపుల్గా తీసుకుంటే యాంగిల్ A అని తీసుకుంటాము. యాంగిల్ CDA మధ్యలో ఏముంది, D ఉంది, సో యాంగిల్ Dగా తీసుకుంటాం. ఈ రెండు కోణాలు మొత్తం ఎంత అంటున్నారు. సో ఈ పక్కన ఉన్నాయి కదా, సో ఇది మనకు సంపూరకాలు అవుతాయి. సో 180 degrees ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము, వీటిల్లో మనకు XYZ విలువలు అనేవి కనుక్కోమన్నారు, ఈజీగా కనుక్కోవచ్చు. ఇక్కడ 100 ఉంది కాబట్టి దానికి ఎదురుగా కూడా మనకు 100 ఉంటుంది, ఓకే. ఇక్కడ 100 ఉంది, మిగిలింది ఎంత 80, దీని ఎదురుగా 80. సో XYZ వాల్యూస్ ఇక్కడ రాసేసుకున్నాము. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50నే ఉంటుంది, ఇక్కడ 50 ఉంది కాబట్టి బయట పక్క ఎంత ఉంటుంది, 180లోంచి 50 వెళ్ళిపోతే 130 బయట పక్క. ఇక్కడ మనకు XY ఇచ్చారు, ఈడ మనకు 50 అయినప్పుడు ఈడ ఎంత అవుతుంది, సేమ్ 130 అవుతుంది. ఇక్కడ అంతే 130 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 50 + 130 180 అవుతుంది. అలా చూసుకున్నా 130నే వస్తుంది, దీనికి ఎదురుగా ఉండేది ఈక్వల్గా ఉండాలి ఎప్పుడు. సో అలా చూసుకున్నా ఇక్కడ 130నే వస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఇది చూడండి, లంబంగా ఉందండి, కరెక్ట్ కనుక్కోగలుగుతాం మనము. సో 90 degrees X అనేది, ఓకేనా. ఇది 90 ఉంది, ఈడేమో 30 ఉంది, ఎంత అవుతుంది 120 అవుతుంది. 180 కావాలంటే ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్టయితే 180 కావాలంటే 120కి ఇంకా ఎంత కావాలి, 60 కావాలి. సో ఈ 60 30 90 అనేది మనకి ఇక్కడ ఒక ట్రయాంగిల్ అనేది ఏర్పరిచింది. చూడండి, ట్రయాంగిల్ అంటే నీకు లోపలంతా కోణం ఎంత 180. నెక్స్ట్ ఇక్కడ జెడ్ చూడండి, ఇక్కడ 90 ఉంది, సో ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా ఉన్నట్టే, అంటే ఈ పక్క 30 ఉంటుంది, ఈ పక్క 30 ఉంటుంది. సో ఇక్కడ 90 30 ఎంత 120. సో ఇక్కడ కూడా మనకు 60 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో 60 ఉన్నట్టు ఇక్కడ, ఇది కూడా మనం ఒక ట్రయాంగిల్ కింద తీసుకుంటే. నెక్స్ట్ ఇక్కడ 80 ఉంది, సో ఈడ ఎదురుగా కూడా 80 ఉంటుంది, ఇక్కడ 80 ఉంది కాబట్టి పక్కన చూసుకున్నట్టయితే 100 ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు కలిసి 180 అవ్వాలి కాబట్టి. ఎదురుగా కూడా 100 ఉంటుంది. సో ఈ లోపల పక్క 100 ఉన్నప్పుడు బయట బాహ్య కోణం ఎంత 80, ఈ రెండు కలిసి 180 ఉండాలి కాబట్టి లోపలిది 100 ఉంది, బయటది ఎంత ఉంది 80 ఉంటుంది. సో మొత్తం మనకి ఇక్కడ సంపూరకాలు ఏదో చూసుకోవాలి, పూరకాలు ఏదో చూసుకోవాలి. ప్లస్ పూరకాలు అంటే ఇక మనకు తెలిసిందే 90 degrees ఉంటుంది కదా, లంబకోణం మనకు తెలిసిందే, సంపూరకం అయిందా లేదా చూసుకుంటూ పోవాలన్నమాట. నెక్స్ట్ ఇది ఈక్వల్, సో 112 ఉంది, సో ఇక్కడ కూడా మనకు 112నే వస్తుంది. ఇక్కడ చూడండి 112 ఉంది, 40 ఉంది, 180. ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్టయితే ఆల్రెడీ రెండు కోణాలు ఉన్నాయి మనకు. ఇంకా చూద్దాము, 152 180లో నుంచి 152 వెళ్ళిపోతే 28. సో ఇక్కడ ఎంత ఉన్నట్టు 28 ఉన్నట్టు.
నెక్స్ట్ ఈ విధంగా చూడండి, మనం ఈ ట్రయాంగిల్ చేసుకునే కన్నా ఇది ఇంకొక ఈజీ మెథడ్ చెప్తాను. ఇక్కడ మనకి ఈ రెండు ఆసన్న కోణాలు కదా, ఆసన్న కోణాలు మొత్తం ఎంత 180 డిగ్రీస్. సో ఇక్కడ మనకి ఎంత ఉంది 112 ఉంది, 40 ఉంది, ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని చెప్పి చూసుకోవచ్చు. 112 ఉంది, 40 ఉంది, ఈ జెడ్ ఎంత తెలుసు మనకి. సో ఈ మూడు కలిసి ఏమవుతాయంటే ఈ మూడు కలిసి 180 డిగ్రీస్ అవుతుంది ఆసన్న కోణాలు కాబట్టి. సో ఈ విధంగా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూసినట్టయితే మనకు 2, 5, 152, 180లో నుంచి 152 వెళ్ళిపోతే సేమ్ అప్పట్లాగే వస్తుంది మనకి 28 అండి. 28 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు దీనికైతే ట్రయాంగిల్ చేసుకోండి. దీనికైతే ఆసన్న కోణాలు 180 అని చెప్పే రూల్తో చేసుకున్నట్టయితే ఈజీగా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఏబిసిడి చతుర్భుజం క్రింది విధంగా ఉన్నప్పుడు అది సమాంతర చతుర్భుజం అవుతుందా అని చెప్పి, సో మనకేం అదేం అవసరం లేదు. రెండు ఎదురెదురు కోణాలు కొలతలు సమానంగా ఉన్న సమాంతర చతుర్భుజం కాని ఒక చతుర్భుజం యొక్క చిత్తుపటం గీయము అన్నారు. రెండు ఎదురెదురు కోణాల కొలతలు సమానంగా ఉన్నా అయితే సమాంతర చతుర్భుజం కాని అంట, సమాంతర చతుర్భుజం అయితే కాదు, ఒక చతుర్భుజం యొక్క చిత్తుపటం అనేది గీయండి అన్నారు. ఎదురెదురు కోణాలు సమానంగా ఉండాలి కాబట్టి ఎదురెదురు కోణాలు దీంట్లో కూడా సమానంగానే ఉంటాయి, గాలిపటం. ఓకేనా. నెక్స్ట్ ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాల నిష్పత్తి ఎంత అంటే 3:2. సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు అంటే పక్కపక్కన ఉండేటువంటివి 3x 2x అయినా సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలతను కనుగొనండి. 3x 2x అండి. ఈ రెండు ఆసన్న కోణాలు కలిపితే మనకి ఎంత రావాలి 180 రావాలి కదా. చూద్దాము. 5x ఈక్వల్ టు 180, 5 3s 15, 3 మిగులుతుంది. సో 5 6 30 అంటే x ఈక్వల్ టు 36 అంటే 3 × 36, 2 × 36. చూద్దాము. 6 3s 18, 3 3s 9, 1 10, 108. సో 108 ఒక కోణం, ఈ పక్క ఉన్నటువంటి కోణం 108. ఇక్కడ చూద్దాం 36 2s అంట అంటే 72 అంటే సెకండ్ కోణం ఎంత 72. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాము. ఒక సమాంతర చతుర్భుజంలో రెండు ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయి అయినా సమాంతర చతుర్భుజం యొక్క ప్రతి కోణం కొలత కనుగొనండి. ఇక్కడ వాళ్ళు సమానంగా ఉందని చెప్తున్నారు. అంటే మనకు రెండు ఆసన్న కోణాలు సమానంగా ఉన్నాయంట. రెండు ఆసన్న కోణాలు కలిపితే ఏమవుతుంది, సపోజ్ యాంగిల్ ఏ యాంగిల్ బి పక్కపక్కనే ఉన్నాయనుకోండి. ఓకే, రెండు ఆసన్న కోణాలు అవుతాయి. ఈ రెండు కలిపితే మనకి ఏమవ్వాలి 180 అవ్వాలి. ఈ రెండు కూడా సమానంగా ఉండాలంట. అప్పుడు ఏమవుతుంది 90 + 90 అయితే 180 అవుతుంది. సో రెండు సమానంగా ఉన్నాయంటే ప్రతి కోణం కొలత ఎంత అవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. ఓకే, లంబ కోణం అవుతుంది. ఒక పక్క పటం హోప్ అనేది ఇచ్చారు ఇక్కడ మనకి. ఈ సమాంతర చతుర్భుజంలో x y z కొలతలు అనేటివి కనుగొనాలంట. వాటిలో కనుగొంటకు ఉపయోగించిన ధర్మాలను కూడా తెలపండి. ఏ విధంగా కనుక్కున్నారో తెలపండి అని చెప్తున్నారు. ఇక్కడ చూద్దాము. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఏదైతే పాసిబుల్ ఉందో అది ఈజీగా చేసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఈ పక్క 70 ఇచ్చారండి. ఈ పక్క 70 ఇచ్చారంటే ఈ పక్క ఏముండాలి 180కి 180లోంచి 70 తీసేస్తే ఎంత 110 అంటే ఈ పక్క 110 ఉన్నట్టు. దీని ఎదురుగా ఉన్నటువంటి కోణం కూడా దీనికి ఈక్వల్గా ఉంటుంది. సో 110, x ఈక్వల్ టు 110. x వాల్యూ అనేది మనకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి y z కనుక్కోవాలి. ఇక్కడ ఏమున్నట్టు 110 ఉన్నట్టు. ఇది నేను చెప్పాను కదా, పక్కపక్కన భుజాలు ఆసన్న కోణాలు ఏమవుతాయంటే మనకు పక్కపక్కన ఆసన్న కోణాలు ఏమవుతాయంటే 180 డిగ్రీస్ అవుతుంది. సో 110 40 ప్లస్ జెడ్ ఈక్వల్ టు 180 అవ్వాలి అనమాట. ఇక్కడ ఎంత అయిందో చూద్దాం. 0 50 150 అయింది. 150 అయిందంటే ఇంకా 30 ఉండాలి ఇక్కడ. అప్పుడే మనకు ఇక్కడ సరిపోతుంది 180 అవ్వడానికి. ఇదేమో 110, ఇదేమో 40 30 మొత్తం ఏమవుతుంది 180 అవుతుంది. సో జెడ్ అనేది ఏమవుతుంది 30 డిగ్రీస్. సో ఇది మనకు ఎక్స్ జెడ్ కనుక్కున్నాం. నెక్స్ట్ వై కనుక్కోవాలి. ఒక సింపుల్ ట్రిక్ ఏంటంటే వై అనేది మనకి ఇక్కడ ఏదైతే ఉందో దానికి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇలాగ మనకు ప్యారల్గా ఇక్కడ 40 ఉంటే ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 30 ఉంది కాబట్టి ఇక్కడ 30 ఉంటుంది. అలా కాకుండా ఇలాగనే చేసుకోండి. ఇక్కడ 110 వచ్చింది, ఇక్కడ 30 వచ్చింది ఆల్రెడీ ఆన్సర్. సో ఇది ఒక మనం త్రిభుజం అనుకున్నట్టయితే 110 30 ఎంత అవుతుంది 140 అవుతుంది. ఇంకెంత కావాలి ఇక్కడ 40 కావాలి. సో ఈ విధంగా మనం చూసుకుంటే 40 వస్తుంది. ఓకే, ఇది మనకు రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి ఎక్స్ వై జెడ్ అనేది చూసుకున్నాము. కింద ఇవ్వబడిన పటాలు GUNS RUNS సమాంతర చతుర్భుజాలు అయితే ఎక్స్ వై కొలతలు కనుక్కోవాలంట. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే మొత్తం చూడండి, మొత్తం భుజాలు అనేటివి ఇచ్చారు. మొత్తం భుజాలు ఇచ్చినప్పటికీ ఇది ఈక్వల్. ఓకేనా. ఈ 3y - 1 అంటే 26 అవుతుందని చెప్పి 3 1 - 1 = 26. ఎందుకంటే ఇది ఈక్వల్ కదా భుజాలు. సో అందుకు
3y ఈక్వల్ టు 25. ఈ -1 ఆ పక్క వెళ్ళిపోతుందండి, +1 అవుతుంది. సో 27 అవుతుంది. 3 9 27 అంటే y ఈక్వల్ టు 9 అనమాట. ఇప్పుడు మనము ఇక్కడ ఈ x అనేది కనుక్కుందాం. 3x ఈక్వల్ టు 18. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈక్వల్ చేసుకుందాం. 3 6 18. సో x ఈక్వల్ టు 6. సో x 6, 9 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ దీనికి చూద్దాము. ఇక్కడ మనకి ఎంత ఉందో ఇక్కడ అదే ఉంటుంది, ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అదే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్యారలోగ్రాము. ఈ కర్ణాలు సమద్విఖండనం చేసుకుంటాయి కాబట్టి ఇక్కడ ఏది ఉందో అది ఇక్కడే ఉంటుంది అనమాట. x ప్లస్ వై ఈక్వల్ టు 16. ఇక్కడ చూడండి y ప్లస్ 7 ఈక్వల్ టు 20. సో y వాల్యూ వచ్చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. ఓకే, y ప్లస్ 7 ఈక్వల్ టు 20. y ఈక్వల్ టు 20 మైనస్ 7. y ఈక్వల్ టు 13. y వాల్యూ ఎంత 13 అనేది వచ్చింది. సో x వాల్యూ కనుక్కుందాం. ఇప్పుడు x ప్లస్ వై ఈక్వల్ టు 16. x వాల్యూ తెలీదు, y వాల్యూ 13 ఈక్వల్ టు 16. x ఈక్వల్ టు 16లో నుంచి 13 వెళ్ళిపోయిందంటే మనకు 3. x ఈక్వల్ టు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. 9th ప్రాబ్లం ఇచ్చారు. ఇది చూడండి ఎంత కష్టంగా ఉందో. చాలా ఈజీగా చేయొచ్చు మీరు ఈ విధంగా కోణాలను ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళారంటే కనుక. ఇక్కడ వాళ్ళు ఇచ్చారు చూడండి, పై చిత్రంలో రిస్క్ మరియు క్లూ అనేది సమాంతర చతుర్భుజాలంట. సపోజ్ RISK రిస్క్ ఇదొక ప్యారలోగ్రామ్ అంట. CLUE ఇదొక క్లూ అనేది ప్యారలోగ్రామ్ అంట. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి తీసుకొని దీనికి ఒక కోణాలన్నీ కనుక్కుందాం అనమాట. నెక్స్ట్ x వాల్యూ ఒకటి కనుక్కోమన్నారు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 120 ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంటుంది 120, 180లోంచి 120 వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి 60 ఉంటుంది పక్క, అంటే ఇక్కడ కూడా 60 ఉంటుంది. ఇది ఒకటి పక్కన పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎస్ కాడ ఏమొచ్చింది 60 వచ్చింది. ఇప్పుడు ఈ పక్కన చూద్దాము, ఈ విధంగా చూద్దాం. ఇప్పుడు క్లూని చూద్దాం అనమాట. ఇప్పుడు 70 వచ్చింది ఇక్కడ, అంటే దీని ఎదురుగా ఏమున్నట్టు 70 ఉన్నట్టు, అంటే ఇక్కడ ఏమున్నట్టు 70 ఉన్నట్టు. ఇక్కడేమో 60 అని ఎంత ఉందో చూసుకున్నాము. ఇక్కడ చూడండి ఇది ఒక ట్రయాంగిల్ అనుకున్నట్టయితే 60 ఉంది, 70 ఉంది. ఇక్కడ ఏముండాలి, ఇంకా కోణం 180 అవ్వాలంటే ట్రయాంగిల్ కదా, అంతర్ కోణాలు మొత్తం ఎంత 180. 180లో ఈ పక్క 60 ఈ పక్క 70 ఉంది, ఇంకెంత ఉండాలి 60 ప్లస్ 70 ఎంత 130. 130 అనేది రెండు ప్లస్ చేస్తాము. ఇంకా 180లో నుంచి 130 తీసేసామంటే ఎంత వస్తుందంటే 50. సో ఆ 50 కోణం ఇక్కడ ఉన్నట్టు. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇది ఒక ప్యారలోగ్రామ్ అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చారు, ఇది ఒక ప్యారలోగ్రామ్ అని వాళ్ళే క్వశ్చన్లో ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని, ఈ ప్యారలోగ్రామ్ బేస్ చేసుకొని మనం ఈ కోణం కనుక్కున్నాం 60 అని చెప్పి. నెక్స్ట్ ఈ ప్యారలోగ్రామ్ని బేస్ చేసుకొని దీనికి ఎదురుగా ఉండేది ఈక్వల్ కాబట్టి 70 అని కనుక్కున్నాం. ఇక్కడ 60 ఇక్కడ 70 మొత్తం ఎంత అవుతుంది 180 అవ్వాలి. లోపలి ట్రయాంగిల్ ఒక ట్రయాంగిల్ అనమాట. ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంది. ఇక్కడేమో 60 వచ్చింది, ఇక్కడేమో 70 వచ్చింది, ఇక్కడేమో x ఉంది. అంతర్కోణాలు మొత్తం ఎంత 180. ఆల్రెడీ 60 ఉంది, 70 ఉంది. ఓకే, మనం ప్లస్ చేసుకుంటే 150 అవుతుంది. ఈ రెండు కలిసి 150 అయినప్పుడు మిగిలింది ఏంటి 30. అప్పుడే మనకు మొత్తం కోణం ఎంత అవుతుంది 180 అవుతుంది. సో ఆన్సర్ 50 degrees ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్తూనే చాలా కన్ఫ్యూజ్ అవుతారు, అయ్యో ఇదట్టు చేయాలని చెప్పి. సో ఈ విధంగా లాజిక్గా చూసుకోండి. నెక్స్ట్ చూడండి, సమలంబ చతుర్భుజం ఎలా అవుతుందో వివరించండి. ఇందులో ఏ రెండు భుజాలు సమాంతరంగా ఉన్నాయి అంట. మనకి ఇవి చూడండి, పొడిగించినామంటే మనము ఇక్కడ ఖండించుకుంటుంది లాస్ట్కి, కానీ ఇది చూడండి ఖండించుకోవు, ఇది వెళ్ళిపోతూనే ఉంటుంది, ఇది ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇది మనకు పొడిగించితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఈ రేఖను పొడిగించాలి, ఈ రేఖను పొడిగించాలి. సో అప్పుడు మనకు ఖండించుకుంటాయి. ఈ పొడిగించినప్పటికీ ఖండించుకోవు అనమాట. సో ఈ విధంగా ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 100 ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి మాత్రమే ఉంది సమాంతర, ఇది మనకు సమాంతరంగా లేవు, ఖండించుకుంటున్నాయి. సో ఇది ఏమవుతుందంటే ట్రెపీజియం అవుతుంది. ఓకే, అంటే సమలంబ చతుర్భుజం అవుతుంది ఇది మనకు. అందుకే మనం ఇక్కడ చూడండి ఎస్ అని పెడతాము 3.32ని. నెక్స్ట్ ABCD చూసినట్టయితే B దగ్గర 120 ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్రాబ్లం ఎక్కడుందంటే ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ పటం 3.33లో AB ప్యారలల్ DC, AB అనేది DCకి ప్యారలల్గా ఉంది. అయితే యాంగిల్ C విలువ కనుక్కోండి అని ఇచ్చారు. సో ఇక్కడ 120 అయినప్పుడు ఇది పక్కపక్కనే ఉన్నాయి కదా, యాంగిల్ B యాంగిల్ C అనేది పక్కపక్కనే ఉన్నటువంటివి. పక్కపక్కనే ఉన్నటువంటి కోణాలు మొత్తం ఎంత 180 degrees. ఇక్కడ 120 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలి 60 ఉండాలి. ఓకే, 60 ఈజ్ ద రైట్ ఆన్సర్, 60 degrees. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ సంబంధించి ఇది క్వశ్చన్ ఇచ్చారు. దీంట్లో ఎలా ఉందంటే SP అనేది RQకి ప్యారలల్గా ఉందంట. ఓకే, అయితే యాంగిల్ P యాంగిల్ S కొలతలు కనుగొనండి. MR అంటే మనకి ఇక్కడ యాంగిల్ R విలువ కనుగొన్నట్లయితే యాంగిల్ Pని కనుగొంటకు ఒకటి కన్నా ఎక్కువ విధానాలు కలవా, అంటే దీన్ని కనుక్కోవడానికి ఎక్కువ విధానాలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నారు. సో మనకైతే ఈజీగా మనం చూసినట్టయితే
ఇక్కడ మనకి ఆర్ అనేది 90 డిగ్రీస్, ఇది కూడా చూడండి, ఇది కూడా మనకు లంబంగానే ఉంది. సో ఇది మనకు చూడగానే ఏం ప్రాబ్లం చేయకుండానే పెట్టేయచ్చు అనమాట. 90 డిగ్రీస్లో ఉంది ఎస్ అనేది. సో ఈ ఎస్ అనేది 90 డిగ్రీస్. నెక్స్ట్ కనుక్కోవాల్సింది ఏంటి, పీ కనుక్కోవాలి. చూడండి 90 ఉంది, ఇక్కడ 90 ఉంది, ఇక్కడ 130 ఉంది. మిగిలిండే కోణం ఏందో కనుక్కోవాలి. ఈ మొత్తం కలిపితే ఎంత అవుతుంది, ట్రెపీజియం మొత్తం కలిపితే కోణాలు 360 అవ్వాలి. 360లో ఆల్రెడీ ఇక్కడ కొన్ని వచ్చేసినాయి చూద్దాం. 9, 9, 18, 19, 20, 21, 310 వచ్చేసింది. ఇంకా మిగిలింది ఏంటి 50. సో ఆ 50 ఇక్కడ ఉన్నట్టు. అంతర కోణాలు మొత్తం 360 కదా, 90, 90, 131. సరే ఇక్కడ మనకు 50 మొత్తం కలిస్తే 360. నెక్స్ట్ కొన్ని ప్రత్యేక సమాంతర చతుర్భుజాలు చూద్దాము. ఓకే, సమచతుర్భుజం, దీన్నే మనం రాంబస్ అని అంటాం అనమాట. ఈ విధంగా ఉంటుంది రాంబస్, ఈ విధంగా ఈక్వల్గా ఉంటుంది. ఇదైతే మన కైట్, ఇక్కడ ఇది ఈ పక్క ఇది ఉంటుంది, ఇది ఈక్వల్, ఇది ఈక్వల్. కానీ ఇక్కడ చూసినట్టయితే అన్ని భుజాలు ఈక్వల్గానే ఉంటాయి. 1, 2, 3, 4, 4 ఈక్వల్గానే ఉంటాయి. సో ఇది మనకి ఏమవుతుంది, సమచతుర్భుజం అవుతుంది. ఇదైతే గాలిపటం అవుతుంది. సో డిఫరెన్స్ గమనించుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ ఈ గాలిపటం అనేది దీనిలో అవ్వాలంటే ఏం చేయాలి అంటే ఏబీని బీసీకి ఈక్వల్ చేయాలన్నమాట. ఏబీ ఎంతైతే తీసుకున్నావో బీసీ కూడా అంతే తీసుకున్నట్టయితే అప్పుడు మనకి ఇది కూడా రాంబస్ అనేది అవుతుంది. ఏబీ ఈక్వల్ టు బీసీ అయ్యేటట్టుగా గీయగలిగితే మీరు పొందిన గాలిపటాన్ని రాంబస్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. రాంబస్ అని చెప్పి అంటాం. అడుగుతారనమాట, గాలిపటాన్ని రాంబస్గా మార్చాలంటే ఏమి చేయాలి అని అంటారు. భుజాలు సమానంగా చేసుకోవాలి, అన్ని భుజాలు సమానంగా చేసుకోవాలి, లేదంటే ఏబీఈసీ బీసీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమచతుర్భుజంలో భుజాలన్నీ సమానమైన పొడవులు కలిగి ఉండటను చూడొచ్చు మనము. అంటే ఇక్కడ సమచతుర్భుజంలో రాంబస్లో మనకి భుజాలన్నీ సమానంగా ఉంటాయి. ఇలాగ మనకి ఒక చతుర్భుజంలో భుజాలన్నీ సమానమైన అంటే కనుక దాన్నే మనం సమచతుర్భుజం అంటాం. ఎందుకంటే ఇవన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి సమచతుర్భుజము అని చెప్పి అంటాము. దీంట్లో ఎదురెదురు భుజాలంగా సమాంతరంగా ఉండడం వల్ల ఇదేమవుతుంది, రాంబస్ అవుతుంది మరియు పారాలోగ్రామ్ కూడా అవుతుంది. ఈ విధంగా సెల్ మనకి చూసినట్టయితే డయాగ్రామ్ తిప్పి చూడండి ఎలా ఉంటుందో మీకు ఇక్కడ. ఓకే, ఈ విధంగా నిలువుగా చూసారంటే రాంబస్ లాగా ఉంది. ఇది ప్యారలల్, ఇది ప్యారలల్గా ఉన్నాయి. ఒక రకంగా చూడండి, ఇది ఫస్ట్ 2, 3, 4 అనుకున్నట్టయితే ఈ విధంగా సెల్ మనకు తిప్పిగా చూసినట్టయితే మీకు పారాలోగ్రామ్ కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే పారాలోగ్రామ్ కూడా అవ్వచ్చు. నెక్స్ట్ ఈ సమచతుర్భుజం యొక్క కర్ణాలు చూసినట్టయితే పరస్పరం లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఇక్కడ మనకు కర్ణాలు చూసినట్టయితే ఓకే లంబంగా కట్ చేసుకుంటున్నాయి, ఎంత లంబమే వచ్చింది. సో అది కాక ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అంటే సమద్విఖండన చేసుకుంటూ ఉన్నాయి. సో ఇది కూడా మనం చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇచ్చారు ప్రాబ్లము, ఏబిసిడి ఒక సమచతుర్భుజం కావున ఇది సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది. కర్ణములు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఎక్కడ పారలోగ్రామ్లో కూడా చేసుకుంటాయి, ప్లస్ ఈ రాంబస్లో కూడా చేసుకుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఓఏ ఎంత ఉందో ఓసీ అంతనే ఉంటుంది, ఓడి ఎంత ఉందో ఓబీ అంతనే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాము, రైస్ అని ఇచ్చారు. అంటే ఆర్ఐసిఈ రైస్, ఇది మనకు ఒక సమచతుర్భుజము రాంబస్. XYZను కనుక్కోమని చెప్పారు. ఇక్కడ చూద్దాము, ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇది ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ అంతే ఉండాలి. సో X = 5 అవుతుంది. ఇక్కడ 12 ఉంది, సో ఇక్కడ కూడా మనకు 12 ఉండాలి. సో Y = 12 అవుతుంది. ఇక్కడ మనకు 13 ఉంది, సో అన్ని భుజాలు సమానం కాబట్టి అన్ని 13 అవుతాయి. సో Z = 13 అవుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అనేది చెప్పేసాము. నెక్స్ట్ దీర్ఘచతురస్రం, రెక్టాంగిల్ చూద్దాము. రెక్టాంగిల్లో అన్ని కోణాలు 90 డిగ్రీసే ఉంటుంది. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది సమానం, ఇది సమానం అనమాట. ఒక సమాంతర చతుర్భుజంలోని అన్ని కోణాలు సమానమైతే అది దీర్ఘచతురస్రం అనేది అవుతుంది. సమాంతర చతుర్భుజం ఎలా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది, కోణం అనేది వేరేగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమాంతర చతుర్భుజంలో ఒకవేళ కోణం 90 పెట్టామనుకోండి, అన్నిటికీ 90 పెడితే అప్పుడు ఇట్లా వస్తుంది సమాంతర చతుర్భుజం. పారలోగ్రామ్ అనేది ఇలా వస్తుంది, దీన్ని 90 పెడితే. సో అప్పుడు ఏమవుతుంది, ఇది రెక్టాంగిల్ అవుతుంది. సో సమాంతర చతుర్భుజంలో ఏ మార్పులు చేస్తే దీర్ఘచతురస్రం అవుతుంది అంటే అన్ని కోణాలు సమానం చేస్తే కనుక దీర్ఘచతురస్రం అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ప్రతి కోణము లంబకోణం అయ్యే విధంగా, ఓకే, ప్రతి కోణము లంబకోణం అయ్యే సమాంతర చతుర్భుజమే దీర్ఘచతురస్రము. ఇలా సమాంతర చతుర్భుజం ఈ విధంగా యాంగిల్స్ ఉంటే దీన్ని ఒకవేళ 90 డిగ్రీస్ కానీ చేసినట్టయితే అప్పుడు మనకి రెక్టాంగిల్ అనేది ఏర్పడుతుంది. దీర్ఘచతురస్రం యొక్క ప్రతి కోణం ఎంత, లంబకోణం అంటే ఎంత, 90 డిగ్రీస్. దీనిలో కూడా అంతే, మనకు దీని కర్ణాలు కూడా సమద్విఖండన చేసుకుంటాయి. భుజాలు సమానంగా ఉంటాయండి. మనకు ఎదురెదురు భుజాలు అనేటివి ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ప్లస్ దాని కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి, సమానంగా ఖండన చేసుకుంటాయి అన్నమాట.
నెక్స్ట్ చూద్దాము. ధర్మం ఇచ్చారు, దీర్ఘచతురస్రంలో కర్ణాలు అనేటివి సమానంగా ఉంటాయి అని చెప్పి. నెక్స్ట్ మనం ప్రాబ్లం చూద్దాము. RENT రెంట్ ఒక దీర్ఘచతురస్రం, దీని కర్ణాల బిందువు G వద్ద మనకి 0 వద్ద ఖండించుకుంటా ఉన్నాయి. O వద్ద OR ఎంత? OR అనేది 2x+4 అంట, OT అనేది 3x+1 అంట. అయితే x విలువ కనుక్కోండి అని చెప్పారు ఇక్కడ. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పామండి, ఇది రెక్టాంగిల్ అనుకున్నట్టయితే కర్ణాలు అన్నీ సమానం అని చెప్పుకున్నాం కదా. పరస్పరం సమద్విఖండం చేసుకుంటాయి మరియు కర్ణాలు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. అంటే ఇది ఈక్వల్ టు ఇది, అలాంటప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ ఈక్వల్గానే ఉన్నట్టుగా అవుతుంది. సో 2x+4 ఈక్వల్ టు 3x+1, OT ఈక్వలే, ON ఈక్వలే, OR ఈక్వలే, OE ఈక్వలే. సో అందుకే ఇది ఈక్వల్ వేసుకున్నాం అనమాట. ఈ 2xని ఆ బౌతలి పంపించేద్దాం. సో x ఈక్వల్ టు 4, ఈ పక్కది వస్తే -1 అవుతుంది. సో x ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ చతురస్రం చూద్దాము. చతురస్రం చూసినట్టయితే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి, అన్ని కోణాలు సమానంగానే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ కూడా కర్ణాలు అనేటివి సమానంగా ఉంటాయి. ఇక్కడ OT ఎంత ఉందో OB అంతే ఉంటుంది, OL ఎంత ఉందో OE అంతే ఉంటుంది. సో ఇవంతా మనకు సమానంగానే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చతురస్రంలో చూసినట్టయితే కర్ణాలు ఏ విధంగా ఉంటాయంటే పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి, పరస్పరం సమంగానే మనకు ఖండన చేసుకుంటున్నాయి. సో ఎస్ అండి, సమానంగా ఉంటాయి. చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం కనుక మరియు దీని భుజాలన్నీ మనకి ఏమవుతాయంటే సమానంగా ఉంటాయి. యాంగిల్స్ కూడా మనకు 90 డిగ్రీస్ అని సమానంగా ఉంటాయి. పరస్పరం లంబంగా ఉంటాయి. కర్ణాలు అనేటివి పరస్పరం ఏ విధంగా ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఈ విధంగా మనం తిప్పి చూసుకుంటే ఇదంతా లంబం, ఇది లంబమే, ఇది లంబమే. సో లంబంగా ఉంటాయి. ఇక్కడ మనము చతురస్రంలో కర్ణాలు పరస్పర లంబ సమద్విఖండన చేసుకుంటాయని చెప్పి చూసుకోవచ్చు. ఇక్కడ దీర్ఘచతురస్రంలో చూడండి, కర్ణాలు ఒకదాన్ని ఒకటి లంబంగా ఉండాల్సినటువంటి అవసరం లేదండి. ఈ విధంగా మనం కట్ చేసుకుంటున్నాయి. ఎక్కడ లంబంగా ఉందా, ఇలా ఉంది. ఓకే, లంబం ఎక్కడ లేదు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ కోణం వేరు, ఈ కోణం వేరు, ఈ కోణం వేరు, ఈ కోణం వేరు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఇలా లంబంగా ఉంది. ఇది చతురస్రము, ఇది దీర్ఘ చతురస్రము. ఓకే, అందుకే మనకి ఇచ్చారు ఇక్కడ చూసుకోండి. దీర్ఘ చతురస్రంలో కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు దీర్ఘ చతురస్రంలో. కానీ దీంట్లో అయితే ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ ఎంత ఉందో అంతే ఉంది ఇది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఉంది, ఇక్కడ అంత ఉంటుంది. ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంత ఉంటుంది, అంతేగాని లంబంగా లేదు. ఓకే, లంబంగా డివైడ్ అవ్వలేదు. ఇది చూసుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్. కింది వాణిలో చతురస్రం కర్ణాల ధర్మాలకు సంబంధించి సరికాంది ఏది సరైనది ఏదని అడుగుతా చూసుకోవాలి. కింద ఇచ్చారు ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చారు. దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయా, దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయా అని అడిగారు. సో ఫాల్స్. సమ చతుర్భుజాలన్నీ సమాంతర చతుర్భుజాలు అవుతాయా, సమ చతుర్భుజం అంటే ఏంటి, రాంబస్. సమాంతర చతుర్భుజాలు అవుతాయా, సో అవుతాయి కదా. ఎందుకంటే కోణాలు అనేవి మనకి ఈక్వల్ ఉండాలని చెప్పలేదు, భుజాలు ఒకటి ఈక్వల్గా ఉండాలని చెప్పారు. ఇక్కడ కోణాలు ఈక్వల్ కాదు. సో ఇలా మనం తిప్పి చూసుకున్నట్టయితే కనుక మనకు అవుతుంది ప్యారలోగ్రామ్ అనేది. సో ట్రూ అండి. చతురస్రాలన్నీ సమ చతుర్భుజాలు మరియు దీర్ఘ చతురస్రాలు అవుతాయా, చతురస్రాలన్నీ సమ చతుర్భుజాలు అంటే రాంబస్ మరియు దీర్ఘ చతుర్భుజాలు అవుతాయా, దీర్ఘ చతురస్రాలు అవుతాయా. ఎస్ అవుతాయి. ఇక్కడ మనకి దీర్ఘ చతురస్రాలన్నీ చతురస్రాలు అవుతాయా అంటే కాదని చెప్పాం. చతురస్రాలు అనేటివి దీర్ఘ చతురస్రాలు అవుతాయా, సమ చతుర్భుజాలు అవుతాయా అంటే ఎస్ అని చెప్పాం. సో ఇక్కడ మీరు చూసుకోవాలి డిఫరెన్స్ అనేది. ఇక్కడ చతురస్రం అనేది చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క ఎదురెదురు భుజాలు పెంచినట్టయితే ఇది మనకు కొలత అనేది. సో దీర్ఘ చతురస్రం అవుతుంది కదా, ఎదురెదురు భుజాలు కొలత పెంచినట్టయితే. సమచతుర్భుజం ఎలా అవుతుంది అంటే దీని యొక్క కోణాలు 90 ఉంటుంది చతురస్రానికి. 90 కాకుండా వేరే కోణాలు పెట్టుకుంటే కనుక ఇవన్నీ ఈక్వల్ ఎట్లాగో సమచతుర్భుజంలో కూడా 90 కాకుండా మనం 60 30 పెట్టుకుంటే అప్పుడు మనం 60 30 కానీ పెట్టుకుంటే మనకు అక్కడ రాంబస్ అనేది ఏర్పడుతుంది. సో మనకి ఈ విధంగా దీని నుంచి దీన్ని మార్చవచ్చు అనమాట. నెక్స్ట్ చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు. ఎందుకు కావు, చతురస్రాలన్నీ సమాంతర చతుర్భుజాలు కావు అని ఇచ్చారు. ఫాల్స్ అండి, అవుతాయి. కొన్ని మాటలు మనకి ఇక్కడ మనకు యాంగిల్స్ మార్చామంటే కనుక అవుతాయి. గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు, గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు ఎలా అవుతాయండి మనకి ఇక్కడ. గాలిపటం ఈ విధంగా ఉంటుంది, సమచతుర్భుజం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అన్నాడు. సో కాదండి, ఎందుకంటే మనకి ఇక్కడ ఎందుకు కాదు అంటే ఇక్కడ మనకు గాలిపటాలన్నీ సమచతుర్భుజాలు అయ్యే అవకాశం ఉంది, అవుతాయి అంటే అప్పుడు అవి చూసుకోవచ్చు. కానీ గాలిపటాలన్నీ ఖచ్చితంగా సమచతుర్భుజాలు అంటున్నారు. సో అందుకే మనం ఫాల్స్.
సమచతుర్భుజాలన్నీ గాలిపటాలు అవుతాయి. ఇక్కడ మనం చూడండి, సమచతుర్భుజం ఇది ఉంది మనకి. ఓకే, దీంట్లో మనకి ఒక భుజాలు ఇలాగే ఉండిచ్చి ఇంకో భుజాలు తగ్గించామంటే మనకు గాలిపటం అనేది అవుతుంది. ఒక భుజాన్ని పెంచి ఇంకో భుజాన్ని తగ్గించామంటే సో గాలిపటం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు ట్రూ అవుతుంది. సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలు అవుతాయి. ఇలా మొత్తానికి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే గాలిపటాన్ని సమచతుర్భుజం చేయాలంటే ఏం చేయాలి? ఒక భుజం తగ్గించాలి. తగ్గించే పని ఎప్పుడు పెట్టుకోవద్దండి, ఎక్కించే పని పెట్టుకోండి. ఎక్కించే పని పెట్టినారంటే కనుక అప్పుడు అది పాసిబుల్ అవుతుంది అని. సమచతుర్భుజం చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేసాం? ఎక్కించాం, పొడవును ఎక్కించాము అంటే మనకి ఈ పొడవును ఎక్కించామన్నమాట, అప్పుడు గాలిపటం అయింది. సో ఈ విధంగా చూసుకోండి, ఎంతసేపు ఎక్కించే పనే చూసుకోవాలి కానీ తగ్గించే పని చూసుకోకూడదు అనమాట. అందుకే ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది మనకు ఇవ్వలేదు సరిగ్గా. నెక్స్ట్ అందుకే సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ చతుర్భుజాలు అవుతాయి. సమాంతర చతుర్భుజాలండి, సమాంతర చతుర్భుజాలన్నీ సమలంబ అవ్వాలంట, అంటే ట్రెపీజియం అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? అసలు ట్రెపీజియం యొక్క ధర్మం ఏంటి? ఎదురెదురు భుజాలు అనేటివి ఎదురెదురు భుజాలు అనేటివి సమాంతరంగా ఉండడము. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇది మనకు రెండు సమాంతరంగానే ఉన్నాయి. ఇది ఫాలో అవుతుంది కదా, ట్రెపీజియంని ఫాలో అవుతుంది కదా, ఒక జత భుజము సమాంతరంగా ఉన్నాయి కదా, సో అందుకే మనకు అవుతాయి. చతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు, చతురస్రాలన్నీ సమలంబ చతుర్భుజాలు. ఇది కూడా మనకు ఎదురెదురుగా ఉండేది ప్యారలల్గా ఉంది, ఒక జత అయినా సరే ప్యారలల్గా ఉంది సరిపోతుంది. సో ఇది కూడా మనకు ట్రూ అని చెప్పుకోవచ్చు. అకార్డింగ్ టు మన కీ కూడా అలాగే ఇచ్చారు. BCFGH అనేటివి ట్రూ అంట, మిగిలినటివన్నీ అసత్యం అంట. సో BCFGH ట్రూ అని ఇచ్చారు. సో ఇవన్నీ ట్రూ, మిగతావన్నీ ఫాల్స్. ఓకే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఈ మూడు అనేటివి ఫాల్స్. అకార్డింగ్ టు కీ ప్రకారం కూడా మనకు అదే ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 భుజాలు సమానంగా ఎక్కడ ఉంటాయి అన్నారు? రాంబస్లో ఉంటుంది కదా, రాంబస్లో 4 భుజాలు సమానంగా ఉంటాయి. నెక్స్ట్ చతురస్రంలో కూడా ఉంటాయి 4 భుజాలు సమానంగా. సో ఇది 4 లంబకోణాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే చతురస్రంలో ఉంటుంది. చతురస్రంలో 4 లంబకోణాలు ఉంటాయి. దీర్ఘ చతురస్రంలో కూడా 4 లంబకోణాలు అనేటివి ఉంటాయి. సో చతురస్రం, దీర్ఘ చతురస్రం. చతురస్రం క్రింది వాటికి ఎలా సరిపోతుందో వివరించండి. చతుర్భుజంకి సరిపోతుంది. సమాంతర చతుర్భుజం అంటే మనకు రెండు ఈక్వల్గా ఉన్నాయి కదా, ప్యారలల్గానే ఉంటాయి. చతురస్రంలో కూడా అన్నీ ఈక్వల్గా ఉంటాయి, అంటే ఎదురెదురుగా ఈక్వల్గా ఉన్నట్టే కదా. సో మనకి సమచతుర్భుజం ఎలా అవుతుంది అంటే రాంబస్ ఎలా అవుతుంది అన్నారు. ఇవి కూడా 4 భుజాలు ఈక్వల్ కాబట్టి అవుతుంది. దీర్ఘ చతురస్రము ఎంతసేపు పెంచే పని చూసుకోవాలన్నమాట. సో దీర్ఘ చతురస్రాన్ని మనకు పై భుజాలు ఒక ఎదురు భుజాలు కనుక మనం పెంచినట్టయితే కనుక అది మనకు దీర్ఘ చతురస్రం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. పెరిగే పనే చూసుకోవాలి కానీ తగ్గించే పని చూసుకోకూడదు. ఓకే, కర్ణాలు ఆధారంగా కింది చతుర్భుజాలను పేర్కొనండి. పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. ఏవేవి చేసుకుంటాయి? ప్యారలోగ్రామ్ చేసుకుంటుంది, ఈక్వల్గానే సమద్విఖండన చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ రాంబస్, నెక్స్ట్ స్క్వైర్, నెక్స్ట్ రెక్టాంగిల్, ఇవన్నీ కర్ణాలు సమద్విఖండన చేసుకుంటాయి. నెక్స్ట్ పరస్పర లంబ సమద్విఖండన చేసుకుంటాయి, అంటే పరస్పరం లంబంగా కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్టయితే రాంబస్ చూసినట్టయితే ఇది లంబమే సమద్విఖండన చేసుకుంటున్నాయి, ఇది లంబంగానే ఉంది కదా. సో ఇది స్క్వైర్ చూసినట్టయితే ఓకేనా, ఇక్కడ లంబంగానే ఉంటుంది. సో ఇది మనకు ఈ రెండు ఓన్లీ. నెక్స్ట్ సమానంగా ఉంటాయి, అంటే కర్ణాలు అనేటివి సమానంగా ఉండేటివి చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు స్క్వైర్లో చూసుకున్నట్టయితే ఈ కర్ణం ఈక్వల్గానే ఉంటాయి. నెక్స్ట్ రెక్టాంగిల్లో కూడా మనకి ఈ కర్ణం ఈక్వల్గానే ఉంటాయి. అదేవిధంగా రాంబాస్లో మనకి ఉండదు, ఎందుకంటే చూడండి ఇది పొడవు ఎక్కువ ఉంటుంది, ఇది పొడవు తక్కువ ఉంటుంది. గాలిపటంలో కూడా మనకి ఇక్కడ చూసినట్టయితే ఇది పొడవు ఎక్కువ, ఇది పొడవు తక్కువ ఉంటుంది అనమాట. ప్యారలోగ్రామ్లో చూడండి ఇది పొడవు ఎక్కువ ఉంటుంది, ఇది మనకు తక్కువ ఉంటుంది. సో ఈ రెండు మనకు ఈక్వల్ కాదనమాట. సో ఈ విధంగా సమానంగా ఉండేటివి ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి, స్క్వైర్, రెక్టాంగిల్. నెక్స్ట్ దీర్ఘ చతురస్రం ఒక కుంభాకార చతుర్భుజం కావడానికి కారణాలు తెలపండి అన్నారు. దీర్ఘ చతురస్రం అనేది ఇది మన కుంభాకారం అంటే అవునండి, ఎందుకంటే వీటి కర్ణాలు లోపల పక్కే ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా కర్ణాలు బయట పక్క వచ్చాయంటే అది పుటాకార అనేది అవుతుంది. నెక్స్ట్ ఇది అంతే, మనకు ఇదేం కిందదేం అవసరం లేదు. దీంతో మనకి ఈ లెసన్ అనేది అయిపోతుంది. లాస్ట్లో మనకి ఏమి ఇచ్చారంటే వీటి ధర్మాలన్నీ ఒకే తావును ఇచ్చారు. సో చూసుకోవాలి కంపల్సరీ. ఒకసారి చూసుకుందాం. సమాంతర చతుర్భుజం, దీన్ని మనం ప్యారలోగ్రామ్ అంటాం అనమాట. ప్రతి ఎదుటి భుజాలు జతలు సమాంతరంగా ఉంటాయి. ఇది సమాంతరం, ఇది సమాంతరంగా ఉంటాయి. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి. ఇది సమానము, ఇది సమానంగా ఉంటాయండి. ఓకే,
మనకు ఈ రెండు సమాంతరంగా ఉంటాయి, ప్లస్ భుజాలు కూడా సమానంగా ఉంటాయి. కొలత కూడా 3 ఉంటే ఇది 3నే ఉంటుంది ఆ విధంగా. నెక్స్ట్ ఎదురెదురు కోణాలు సమానంగానే ఉంటాయి. ఇది కోణం సమానం, ఇది కోణం సమానము. కర్ణాలు పరస్పరం సమద్విఖండన చేసుకుంటాయి. పరస్పరం ఖండన ఎలా చేసుకుంటాయి? ఇది ఈక్వల్గానే ఉంటుంది. ఇది ఈక్వల్గా ఉండేటట్టు ఖండన చేసుకుంటాయి అన్నమాట. అయితే లంబంగా లేదు చూడండి, ఇదొక యాంగిల్ వేరేగా ఉంటుంది. సో లంబంగా ఉండదండి కర్ణాలు సమద్విఖండన అనేది. నెక్స్ట్ చూద్దాము సమచతుర్భుజము. సమచతుర్భుజం చూసినట్టయితే భుజాలన్నీ సమానంగా గల సమాంతర చతుర్భుజాన్ని మనం ఏమంటామంటే సమచతుర్భుజం అని చెప్పి అంటాము. దీన్నే మనము రాంబస్ అని అంటాము. దీంట్లో చూసినట్టయితే ధర్మాలు సమాంతర చతుర్భుజ ధర్మాన్ని వర్తించును. అంటే సమాంతర చతుర్భుజానికి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో అన్నీ వర్తిస్తాయి. అంటే ఏంటి? ఎదురెదురు భుజాలు సమానంగానే ఉంటాయి, ఎదురెదురు కోణాలు సమానంగానే ఉంటాయి. ఓకే, ఈ కర్ణాలు చూసినట్టయితే ఇక్కడేమో లంబంగా ఉండవు ఖండన అనేది, ఇక్కడేమో లంబంగా ఉంటుంది. ఇక్కడ మనకు రాంబస్ ఈ షేప్లో కాకుండా ఇలా చూసుకోండి, మీకు బాగా అర్థమవుతుంది. ఈ విధంగా చూడండి, లంబంగానే ఉంది కదా, సమద్విఖండన చేసుకుంటున్నాయి. ఇక్కడ ఈక్వల్ లంబంగానే ఉంది ఖండన అనేది కూడా. సో లంబంగా సమద్విఖండన చేసుకుంటాయి. ఇదైతే చేసుకోదు, ఇదైతే చేసుకుంటుంది, గుర్తుపెట్టుకోవాలి. దీర్ఘ చతురస్రం లంబకోణం గల సమాంతర చతుర్భుజము. అన్నీ మనం చూడండి సమాంతర చతుర్భుజాన్ని బేస్ చేసుకొని తీసుకొస్తున్నాం అనమాట. భుజాలన్నీ సమానంగా పెడితే అదేమవుతుంది? రాంబస్ అవుతుంది. కోణాలన్నీ సమానంగా లంబకోణం పెడితే కనుక మనకి సమాంతర చతుర్భుజాన్ని దీర్ఘ చతురస్రం అవుతుంది అన్నారు. అదే మనం పైన చూసుకున్నాం. పైన మనకు ట్రూ ఆర్ ఫాల్స్లో చూసుకుంది కూడా అదే అండి. అది అవుతుందా లేదా అని అడిగారు కదా, సో అవే మనకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 90. ఇక్కడ చూసినట్టయితే సమాంతర చతుర్భుజం లక్షణాలన్నీ మనకు వర్తిస్తాయి. అంటే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి, ఎదురెదురు కోణాలన్నీ సమానంగా ఉంటాయి, అన్ని 90లోనే ఉంటాయి. ప్రతి కోణము లంబకోణమే ఉంటుంది. 90. కర్ణాలు సమానంగా ఉంటాయి. ఈ కర్ణం ఎంత పొడవు ఉందో ఈ కర్ణం అంతే పొడవు ఉంటుంది. అయితే లంబ సమద్విఖండన చేసుకోవు ఇవి కూడా మనకి. చూడండి కోణం వేరేగా ఉంటుంది. ఓకే, ఇదేమో చేసుకుంటుంది, ఇదేమో లంబ సమద్విఖండన చేసుకోదు. నెక్స్ట్ ఇది లంబ సమద్విఖండన చేసుకుంటుంది, ఇలా ఉంటుంది కదా ఇది మనకు. ఓకే, ఈడ మనకు 4 భుజాలు సమానంగా ఉంటాయి, 4 కోణాలు 90 degrees అయి ఉంటాయి. సమాంతర చతుర్భుజం, సమచతుర్భుజం మరియు దీర్ఘ చతురస్రం ధర్మాలన్నీ ఈ చతురస్రానికి వర్తిస్తాయి. చతురస్రానికి ఎలాంటి ధర్మాలు ఉన్నాయి? సమాంతర చతుర్భుజంలో ఉన్నటువంటి ధర్మాలు ఉన్నాయి. అంటే ఎదురెదురు భుజాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం అని చెప్పి. సమచతుర్భుజం మరియు దీర్ఘ చతురస్రం ధర్మాలు కూడా ఉన్నాయి. కర్ణాలు పరస్పరం లంబంగా ఖండించుకుంటాయి, ఎస్, మరియు లంబంగానే ఉన్నాయి. సో ఇది మనకు 3 క్వాలిటీస్ని కలిగి ఉంటుంది అన్నమాట చతురస్రం అనేది. సో మనకి ఇక్కడ కూడా ఇచ్చారు సార్, చూడండి పై పక్క చతురస్రాలన్నీ సమచతుర్భుజాలు అవుతాయి, దీర్ఘ చతురస్రాలు అవుతాయి అన్నారు. సో అందుకే మనం ఇక్కడ ట్రూ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ కూడా మనకు అదే ఇచ్చారు. సమాంతర చతుర్భుజం కూడా అవుతుంది, అది ఇచ్చినా కూడా రైటే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ గాలిపటం చూద్దాం. గాలిపటం చూసినట్టయితే ఖచ్చితంగా 2 జతల వరుస భుజాలు సమానంగా గల చతుర్భుజము. ఓకే, ఇది 2 జతలు అనుకుందాం. 2 జతలు ఇవి, ఒక జత. ఈ ఒక జత కూడా చూడండి పక్కపక్కనే సమానంగా ఉండడం అనేది జరుగుతుంది. కర్ణాలు పరస్పరం లంబంగా ఉండడం అనేది జరుగుతుంది. కర్ణాలు చూడండి ఈ విధంగా లంబంగానే ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక కర్ణం మరొక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. ఒక కర్ణం అనేది మరొక కర్ణాన్ని చేస్తుంది అనమాట. ఈ కర్ణము ఈ కర్ణాన్ని చేస్తుంది. ఇది మళ్ళీ ఈక్వల్ లేదు చూడండి, ఓన్లీ ఒక కర్ణం మాత్రమే ఇంకొక కర్ణాన్ని సమద్విఖండన చేస్తుంది. పక్క పటంలో యాంగిల్ బి, యాంగిల్ డి, కానీ యాంగిల్ ఏ, యాంగిల్ సి ఈక్వల్ కాదంట. అంటే ఏంటంటే ఇక్కడ మనకు సపోజ్ 60 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది, కానీ ఇక్కడ ఈక్వల్ అనేది ఉండదంట. ఇక్కడ సంథింగ్ చూడండి, చూస్తేనే కనుక్కోవచ్చు కదా. ఇక్కడేమో మనకి ఎలా ఉంది, రోంతనే ఉంది, ఇక్కడేమో ఎక్కువగా ఉంది. ఇక్కడ సపోజ్ 30 ఉంటే ఇక్కడ మనకి 50 ఉండడము. సో ఆ విధంగా సంథింగ్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ 2 ఈక్వల్గా ఉంటాయి, ఈ 2 ఈక్వల్గా ఉండవు అని చెప్పి ఇచ్చారు ఇక్కడ. యాంగిల్ బి, యాంగిల్ డి ఈక్వల్గానే ఉంటాయి, కానీ యాంగిల్ ఏ, యాంగిల్ సి అనేది ఈక్వల్గా ఉండవు. ఇది మనకు సంబంధించి చూసుకోవాలి. చిన్న బాక్స్ నుంచి ఎక్కువగా అడుగుతారు, ఏది సరైంది ఏది సరికాదని. నెక్స్ట్ వీడియో ఏంటంటే ప్రాక్టికల్ జామెట్రీ, ప్రయోగాత్మక జామెట్రీ. ఓకే, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 499 రూపీస్తోనే మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 8th వరకు సంబంధించి ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయండి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఎవ్రీ సబ్జెక్ట్ అనేది మీకు కవర్ అవుతుంది అనమాట, ఫుల్గా బిట్స్ అనేటివి. 9th సంబంధించి నీవు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిట్కి సంబంధించి అవన్నీ, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, జీకే మరియు ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనేటివి 499 రూపీస్కి మాత్రమే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పొచ్చు. టెస్టులు అయితే మనకు 1500+ టెస్టులు అనేటివి ఉన్నాయండి.
అదేవిధంగా టెక్స్ట్ బుక్ సంబంధించి 3rd నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th న్యూ ఉంటుంది, న్యూ ప్లస్ ఓల్డ్ 2 ఉంటాయి. 9th 10th ఓల్డ్ అనేది ఉంటుంది. ఈ పీడిఎఫ్స్ అన్ని 199 రూపీస్కే మీకు అందుబాటులో ఉన్నాయి. జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అండి. జిరాక్స్ చేయించుకొని మీరు చదువుకోవచ్చు. ఈ విధంగా మీరు ప్యారలల్గా పీడిఎఫ్స్ ప్లస్ మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ కనుక తీసుకున్నట్టయితే ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు. మన కంటెంట్ సంబంధించి చూసినట్టయితే ఓన్లీ కంటెంట్ వరకే మనకి ఇక్కడ 40 మార్క్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. సో 40 మార్క్స్ బాగా ఈజీగా గెయిన్ చేయొచ్చు. టెక్స్ట్ బుక్స్ కంటెంట్ అనేది చదివేసి మీరు ఇక్కడ టెస్ట్ అనేటివి ప్రాక్టీస్ చేసుకున్నారంటే 1 or 2 ఎక్స్ట్రా బిట్స్ కూడా మీకు ఇక్కడ కలవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సైకాలజీ అయితే ఓన్లీ 1 రూపీతో మీకు 1000+ బిట్స్ కవర్ అయ్యే విధంగా 100+ టెస్ట్లు అనేటివి మీకు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కావాలంటే కనుక 400 రూపీస్తోనే మీకు అందుబాటులో ఉన్నాయి. ఫుల్లీ వీడియో క్లాసెస్ అండి. ఓన్లీ మనకు టెస్ట్ సిరీస్ సపరేట్గా ఉంది, వీడియో క్లాస్ సపరేట్గా ఉంది, చూసుకోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి టెస్ట్ సిరీస్ ఏదైనా ఉందా అంటే ఇదే అండి. మీకు లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ బిట్ అనేది మీకు కవర్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం.